లాగిన్స్ అండ్ డీడీఓ లాగిన్స్‌లో చేయాల్సిందే. ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో కానివ్వండి, టెక్నికల్ శాంక్షన్‌లో కానివ్వండి, ఏదైనా చేంజెస్ ఉంటే మీరు ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ ద్వారా మీరు చేంజెస్ చేసుకొని అప్రూవ్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2కి అలానే నిధి వర్క్స్ మాడ్యూల్‌తో కంపేర్ చేసినప్పుడు మీకు వచ్చిన చేంజెస్ ఏంటంటే, మీరు ఏఎస్‌లోకి వచ్చేసరికి వర్క్ వైస్ డేటా క్యాప్చరింగ్ అనేది చేస్తారు. అలానే ప్రతి వర్క్‌కి అగైనెస్ట్‌గా దానికి సంబంధించిన డీడీఓ, హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ కూడాను మ్యాప్ చేస్తారు. ఆ వర్క్‌లో మీరు ఏ డీడీఓ కోడ్‌నైతే మ్యాప్ చేశారో ఏఎస్‌లో సేమ్ అదే డీడీఓ మాత్రమే టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయగలరు. అంటే వాళ్ళ యూనిట్ వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే దానికి సంబంధించి టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయగలరు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వర్క్‌లో ఏదైతే డీడీఓ కోడ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్‌లో కూడాను సేమ్ డీడీఓ కోడ్ పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ అగ్రీమెంట్‌కొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏం క్యాప్చర్ చేస్తారు అంటే, బిల్లింగ్ డీడీఓ ఎవరనేది కూడాను క్యాప్చర్ చేస్తారు. ఈ విధంగా మీరు నిన్న సెషన్‌లో ఏఎస్, టీఎస్, అగ్రీమెంట్, వన్ టైమ్ కన్ఫర్మేషన్, అలానే ఎడిట్ లెగసీ డేటా ఎలా చేయాలి, లేదా న్యూ మైగ్రేషన్ అనేది ఎలా చేయాలో నిన్న సెషన్‌లో అప్ టు అగ్రీమెంట్ వరకు నేర్చుకున్నాము. ఈరోజు మార్నింగ్ సెషన్‌లో మనం ఎంబుక్, బిల్లింగ్ అలానే సర్వీస్ రిక్వెస్ట్స్ అనేవి ఎలా రైజ్ చేయాలో ఈరోజు మార్నింగ్ సెషన్‌లో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రాకపోతే చెప్పండి, వెంటనే జాయిన్ అవ్వమని. మీ కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీ ఆఫీస్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వమని చెప్పండి. నెక్స్ట్ ఈరోజు సెషన్‌లో మనం ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు నిధి మాడ్యూల్‌కి వచ్చేసరికి మీకు మేజర్ చేంజ్ ఏదైనా ఉంది అంటే అది మెయిన్‌గా ఎంబుక్ సంబంధించింది. మీకు నిధి మాడ్యూల్‌లో స్టార్టింగ్ ఫ్రమ్ ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ నుంచి చేంజ్ చేయడం జరిగింది. అంటే చేంజ్ అనేది కూడాను చాలా మీకు ఈజీగా ఉంటుందన్నమాట. వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఇవ్వడం కానివ్వండి, అలానే ఎంబుక్ రికార్డ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడాను నేను ఆల్రెడీ మీకు ఎన్హాన్స్‌మెంట్స్‌లో చెప్పాను. ఆ ఎన్హాన్స్‌మెంట్స్ అనేది ఇక్కడ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సిఎఫ్ఎంఎస్‌లో మీరు ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా సరే, లేదా నిధి గానివ్వండి ఏదైనా సరే, మీరు ఫస్ట్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది అసైన్ చేయాలి. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఏఎస్, టీఎస్‌కి సంబంధించి మీకు ఉండేది ఫ్రీ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్. వేరేస్ అగ్రీమెంట్‌కి వచ్చేసరికి మీరు మేకరు, చెక్కరు, అప్రూవర్ ఈ ముగ్గురిని కూడాను డిఫైన్ చేస్తారు. అంటే అగ్రీమెంట్‌కి వచ్చేసరికి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్‌లో కొంచెం చేంజ్ వచ్చింది. ఏంటంటే మీరు ఆ పర్టిక్యులర్ అగ్రీమెంట్‌కి సంబంధించి మేకరు, చెక్కరు అంటే చెక్కర్‌కి వచ్చేసరికి ఒకవేళ మీ ఆఫీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అవైలబుల్‌గా ఉంటే మీరు డీఏఓలని చెక్కర్‌గా పెట్టాలి. ఇన్ కేస్ డీఏఓస్ అనేవాళ్ళు మీ ఆఫీస్‌లో లేకపోతే మీ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే వెల్ అక్వింటెడ్ విత్ ద అగ్రీమెంట్ ఉంటారో వాళ్ళని చెక్కర్‌గా పెట్టుకోవాలి. బట్ చెక్కర్ అనేది నిధి మాడ్యూల్‌లో మ్యాండేటరీ అగ్రీమెంట్‌కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు ఎంబుక్‌కి వచ్చేసరికి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్. మీ అందరికి తెలుసు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో కూడాను ఎంబుక్ వచ్చేసరికి డిఫైన్డ్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్. అంటే ఆ అగ్రీమెంట్‌కి సంబంధించి ఎంబుక్ రికార్డ్ చేయడానికి ఎవరు మేకరు, ఎవరు చెక్కరు, ఎవరు అప్రూవరు, అలానే ఎస్సీ గారు ఉంటే ఎస్సీ గారు ఎవరు, అలానే క్యూసీ క్వాలిటీ కంట్రోల్ అనేది ఎవరు చేయాలి, ఇవన్నీ కూడాను మ్యాండేటరీగా మీరు ఇక్కడ నిధి మాడ్యూల్‌లో పెట్టుకోవాలి. మీకు నిన్న ఆల్రెడీ చెప్పినప్పుడు చెప్పాము ఒక చేంజ్ ఏంటంటే, ఒకవేళ మీ వర్క్ అనేది అగ్రీమెంట్ వాల్యూ అనేది మోర్ థాన్ 2 క్రోర్స్ ఉంటే మీరు మ్యాండేటరీగా క్యూసీని కూడాను అంటే క్వాలిటీ కంట్రోల్ పీపుల్‌ని కూడాను మీ యొక్క వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్‌లో అసైన్ చేయాలి. ఓకేనండి. మ్యాండేటరీగా క్యూసీలో అబోవ్ 2 క్రోర్స్ వర్క్స్ అన్నిటికి కూడాను మీరు క్వాలిటీ కంట్రోల్ వర్క్ ఫ్లోని కూడాను ఎంబుక్ వర్క్ ఫ్లోలో అసైన్ చేయాలి. ఇప్పుడు నేను దీనికి సంబంధించి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేస్తారో చూపిస్తాను. ప్రెజెంట్ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారి లాగిన్ లోకి వెళ్తున్నా.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారి ఆఫీస్ సెలెక్ట్ చేశాను. సో దాంట్లో వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ అనే టైల్కి వెళ్తున్నా. వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ కి వెళ్ళాక ఫస్ట్ ఈఈ గారిది ఆఫీస్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్గ్యూనిట్. నేను యూజర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే డివిజన్ ఆఫీస్లో అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆఫీస్లో కానీ, ఎస్సీ గారి ఆఫీస్లో కానీ, సిఈ గారి ఆఫీస్లో కానీ పనిచేస్తారో, ఎవరైతే ఈ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చూస్తారో, ఎస్పెషల్గా అంటే జనరల్గా ఏంటంటే కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఆఫీసెస్ కాకుండా ఆఫీస్లో ఉండే వాళ్ళు చూస్తారు ఈ వర్క్స్ అన్ని కూడా. వాళ్ళు మ్యాండేటరీగా మీ ఆర్గనైజేషన్ యూనిట్ ఏంటి, మీ డిడిఓ కోడ్ ఏంటి, అలానే మీ ఆఫీస్లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడీస్, పొజిషన్ ఐడీస్ ఇవన్నీ ఎప్పుడు రెడీమేడ్ చార్ట్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలరు. ఎందుకంటే మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో కూడా సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. చాలా మందికి ఆర్గ్ యూనిట్స్ తెలియవు. ఒకవేళ కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ కి మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, బై మిస్టేక్ వేరే పొజిషన్ సెలెక్ట్ చేసుకోవడం, దానివల్ల వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో వేరే ఈలు కనిపించడం, ఇలా చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి అంటే మీ దగ్గర ఈ రెడీమేడ్ డేటా అనేది కంపల్సరీ ఉండాలి. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీ యొక్క ఆర్గ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్ యూనిట్ అడ్రస్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఆ ఈఈ గారి దగ్గర అప్రూవ్ చేసిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ అగ్రిమెంట్. సో ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ కాన్ఫిగర్డ్, నాన్ కాన్ఫిగర్డ్ అనేది మీకు ఎప్పుడు వస్తూ ఉంటుందండి. దానికి డిఫరెన్స్ అనేది ఒకసారి మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పారు. నాట్ కాన్ఫిగర్డ్ అంటే మీరు కొత్తగా మేకర్ ని అసైన్ చేస్తున్నట్టు ఆ అగ్రిమెంట్ కి. కాన్ఫిగర్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేకర్స్ ఉన్నదాన్ని మీరు మాడిఫై చేయడానికి కాన్ఫిగర్డ్ అనేది యూజ్ చేస్తారు. సో నేను కొత్తగా ఒకళ్ళు అసైన్ చేయాలనుకోండి, ఫస్ట్ నాట్ కాన్ఫిగర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు నాట్ కాన్ఫిగర్డ్ అనగానే 3 అగ్రిమెంట్లు డిస్ప్లే అయ్యాయి. అంటే ఈ 3 అగ్రిమెంట్లకి ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ ఫ్లో అనేది డిఫైన్ చేయలేదన్నమాట. సో దాంట్లో నాది ఇరిగేషన్ వర్క్ 1 కాబట్టి దానికి సంబంధించి నేనేం చేస్తున్నానంటే వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఆ అగ్రిమెంట్ కి సెలెక్ట్ చేయబోతున్నాను. ఓకే. సో మీరు అది సెలెక్ట్ చేయగానే చూడండి, ఇక్కడ మీరు కింద గమనిస్తే ఒక చైన్ లా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. మేకరు అగ్రిమెంట్ నెంబర్ పక్కన ఆ అగ్రిమెంట్ కి మేకర్ ఎవరు, చెక్కర్ 1 ఎవరు, చెక్కర్ 2 ఎవరు, చెక్కర్ 3 ఎవరు, చెక్కర్ 4 ఎవరు, ఇట్లా డిఫరెంట్ వచ్చాయి చూడండి. అంటే మీరు నెంబర్ ఆఫ్ చెక్కర్స్ ని అసైన్ చేసుకోవచ్చు. అలానే అప్రూవర్ అంటే కన్సర్న్ ఈఈ గారు, ఒకవేళ ఎస్సీ గారు ఉంటే ఎస్సీ గారు, ఒకవేళ అంటే మోర్ దాన్ 2 crores వర్క్స్ చెప్పాను కదండి, దానికి సంబంధించి క్యూసీ ని మీరు మ్యాండేటరీగా పెడతారు కాబట్టి క్యూసీ అప్రూవర్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా క్వాలిటీ కంట్రోల్ ఏమవుతుంది, మీకు క్వాలిటీ కంట్రోల్ ఏఈ గారు, డిఈ గారు, ఈఈ గారు ఇట్లా అందరూ వెరిఫై చేస్తారు కాబట్టి మీరు QC1, QC2, QC3 అట్లా మీరు డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఈ అన్ని పొజిషన్ మ్యాండేటరీగా రాక్కర్లేదు, డిపెండింగ్ అపాన్ యువర్ అగ్రిమెంట్ వాల్యూ. ఒకవేళ మీ అగ్రిమెంట్ వాల్యూ అనేది బిలో 5 lakhs ఉందనుకోండి అండ్ మెజర్మెంట్ డేట్ అనేది బిఫోర్ 6/10/2021 ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, ఓన్లీ మేకరు అప్రూవర్ ని మాత్రమే డిఫైన్ చేస్తారు. మేకర్ గా ఏఈ గారిని, అలానే అప్రూవర్ గా డిఈ గారిని పెట్టుకుంటారు. అబౌవ్ 5 lakhs లేదంటే అబౌవ్ 25 lakhs వర్క్స్ ఉన్నాయి అనుకోండి, డిపెండింగ్ అపాన్ యువర్ మెజర్మెంట్ డేట్, అప్పుడు మీరేం చేస్తారు, ఏఈ గారిని, డిఈ గారిని, ఈఈ గారిని అప్ టు 2 crores వరకు డిఫైన్ చేస్తారు. అబౌవ్ 2 crores వర్క్స్ అనుకోండి, మళ్ళీ మీకు ఈ చైన్ ఇప్పుడు ఇక్కడ చూపించిన చైన్ మొత్తం కూడా డిఫైన్ చేసుకోవాలి మీరు, డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ నేను నా అగ్రిమెంట్ కి సంబంధించి పైన నాకు అగ్రిమెంట్ నెంబర్ డిస్ప్లే అయింది, ఆ అగ్రిమెంట్ కి సంబంధించి మేకరు, చెక్కరు, అప్రూవర్ ఎవరు అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఫస్ట్ ప్లస్ అనగానే ఎవరిని యాడ్ చేస్తున్నారు అడుగుతుంది సిస్టమ్, చూడండి.
ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడండి. ఎస్టిమేట్స్, సెక్షన్స్ అని ఉన్నాయి. ఒకవేళ మీ అగ్రిమెంట్ కు సంబంధించి మల్టిపుల్ మేకర్స్ ని డిఫైన్ చేయాలి అని అనుకుంటే మీరు ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే మీ యొక్క టెక్నికల్ శాంక్షన్ లో కానివ్వండి, అగ్రిమెంట్ లో కానివ్వండి, మీరేం చేయాలి, ఫస్ట్ ఇనీషియల్ గా ఏ మేకరు ఏ ఎస్టిమేట్ చేయాలి, లేదు ఏ మేకరు ఏ సెక్షన్ ఆఫ్ వర్క్ చేయాలనేది మీరు ప్రీ డిఫైన్డ్ గా మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అగ్రిమెంట్ కి అగెనెస్ట్ గా 2 మేకలను అసైన్ చేయాలి అనుకోండి. నేను ఫస్టే ఏం చేయాలి, నేను టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మేకర్ 1 ఏది చేయాలో దాన్ని ఒక ఎస్టిమేట్ కిందనో లేదంటే ఒక సెక్షన్ కిందో పెట్టాలి. అలానే మేకర్ 2 ఏం చేయాలో దాన్ని సపరేట్ ఎస్టిమేట్ కింద ఆర్ సపరేట్ సెక్షన్ కింద పెట్టుకోవాలి నేను. అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే నేను మేకర్ కి ఆ పర్టికులర్ సెక్షన్ ని అసైన్ చేయగలను. ఇక్కడ ఒకే సెక్షన్ ని 2 మేకర్లకి అసైన్ చేయలేం. మీకు అట్రిబ్యూట్ ఏంటంటే మేకర్ 1 మేకర్ 2 కి డిఫరెంట్ గా డిఫైన్ చేయాలి అంటే మీరు దాని ప్రకారం ఎస్టిమేటో లేదంటే సెక్షన్ డిఫరెంట్ గా పెట్టుకొని ఉండాలి. సో అందుకని ఎవరికైతే మల్టిపుల్ మేకర్స్, మల్టిపుల్ చెక్కర్స్ ఇలా ఉన్నారో వాళ్ళు ఫస్టే మీరు టిఎస్ఓ అగ్రిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ మేకర్ కు తగిన విధంగా మీరు ఎస్టిమేట్ లో సెక్షన్స్ క్రియేట్ చేసుకోండి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేనేం చేస్తున్నాను, నా మేకర్ కి ఏ ఎస్టిమేట్ అసైన్ చేయాలో ఎస్టిమేట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఆ ఎస్టిమేట్ లో ఉన్న సెక్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ సెక్షన్ ని ఆ మేకర్ కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ మేకర్ యొక్క పొజిషన్ ఐడినో ఎంప్లాయ్ ఐడినో బట్టి మీరు ఆయన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్గ్ యూనిట్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది కాబట్టి ఆ ఆర్గనైజేషన్ యూనిట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ డిస్ప్లే అవుతారు. ఇక్కడ మీరు గమనించండి, మీ ఆర్గ్ యూనిట్ కి కింద చాలా ఆర్గ్ యూనిట్స్ కనిపిస్తున్నాయి. అంటే సేమ్ ఆ ఈ గారి ఆఫీస్ కింద సబ్ డివిజన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, ఆ డేటా మొత్తం కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఆర్గ్ యూనిట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని మీకు ఎంప్లాయీ ఐడి తెలిస్తే ఎంప్లాయీ ఐడితో సెర్చ్ చేయొచ్చు, లేదంటే పొజిషన్ ఐడి ఏదైనా సరే మీకు డ్రాప్ డౌన్ లోనే ఆ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది, ఎంప్లాయీస్ లిస్ట్. డైరెక్ట్ గా మీరు మీ యొక్క ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు ఈ ఆర్గ్ యూనిట్ లో ఎంప్లాయీస్ డిస్ప్లే అవ్వాలి అంటే కంపల్సరీ వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఆ ఆర్గ్ యూనిట్ లో ఉన్న పొజిషన్ ఐడికి మ్యాప్ అయి ఉండాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీకు ఇక్కడ ఎంప్లాయీస్ లిస్ట్, మీ ఆఫీస్ లో ఎంప్లాయీస్ లిస్ట్ అందరూ డిస్ప్లే అవ్వాలి అంటే వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మీ యొక్క ఆర్గ్ యూనిట్ లో ఏదో ఒక పొజిషన్ ఐడికి కంపల్సరీ మ్యాప్ అయి ఉండాలి. అలా మ్యాప్ అయిన లిస్ట్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. చాలా మంది డైవర్షన్స్ ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. సో అది సపరేట్ టాపిక్. డైవర్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అది మీకు మధ్యాహ్నం మీరు ఆ డౌట్ అడగండి, దానికి ఆన్సర్ చెప్తారు. ప్రెసెంట్ సిస్టమ్ లో అయితే ఎంప్లాయీస్ డిస్ప్లే ఆ పర్టిక్యులర్ ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ వరకే రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ఆర్గ్ యూనిట్ లో ఎవరైతే మ్యాప్ అయ్యారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు, వేరే వాళ్ళు డిస్ప్లే అవ్వరు. సో మీరు మీ ఆఫీస్ లో ఎవరినైతే మేకర్ గా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నా వర్క్ అనేది అగ్రిమెంట్ వాల్యూ 2 lakhs. 2 lakhs కాబట్టి దీనికి అప్రూవర్ వచ్చేసరికి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో అందుకని నేను డైరెక్ట్ గా డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఇది క్వాలిటీ సిస్టమ్ కాబట్టి ఏదో బై డిఫాల్ట్ వీళ్ళకి అప్రూవల్ పవర్స్ ఇచ్చున్నారని అది సెలెక్ట్ చేస్తున్నాను. బట్ వేరాస్ మీరు సిస్టంలో మీరు ఎంటర్ చేసేటప్పుడు డిపెండింగ్ అపాన్ యువర్ అగ్రిమెంట్ వాల్యూ బిలో 5 lakhs ఆర్ బిలో 25 lakhs మీ మెజర్మెంట్ డేట్ని బట్టి డిఈ గారిని అప్రూవర్గా పెట్టుకోవాలి. అలానే ఒకవేళ మీ అగ్రిమెంట్ వాల్యూ అనేది అబౌట్ 2 crores ఉంటే క్వాలిటీ కంట్రోల్ అలానే ఎస్సీ గారిని మ్యాండేటరీగా డిఫైన్ చేయాలి. ఇవన్నీ కూడాను మీరు ఇక్కడే డిఫైన్ చేసేస్తారండి. కరెక్ట్ ఆ అగ్రిమెంట్కి ఎగనెస్ట్గా ఆ పర్టికులర్ మేకర్కి ఎగనెస్ట్గా ఎస్టిమేటు ఏ సెక్షన్ నెంబరు అలానే ఆ మేకర్ రికార్డ్ చేసిన దానికి ఎవరు చెక్కరు ఎవరు అప్రూవరు అలానే ఎవరు ఎస్సీ ఎవరు క్యూసీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడే డిఫైన్ చేసేస్తారు. మీకు చూడండి చెక్కర్ అనే దగ్గర మల్టిపుల్ చెక్కర్స్ ఉన్నారనుకోండి అంటే ఈపీసీ వర్క్స్కి వచ్చేసరికి ఏమవుతుంది ఏఈ గారు ఏడబ్ల్యూ గారు చెక్కర్ 1 అవుతారు డిఈ గారు చెక్కర్ 2 అవుతారు. చెక్కర్ 2ని యాడ్ చేయాలనుకోండి ఇక్కడ చివర్లో ఉన్న ప్లస్ బటన్ ని క్లిక్ చేయాలి అప్పుడు చెక్కర్ 2 యాడ్ అవుతారు. అలానే క్యూసీ దగ్గర కూడా అంతే. ఒకవేళ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ ఏఈ గారిని డిఈ గారిని ఈఈ గారిని ముగ్గురిని మ్యాప్ చేయాలనుకోండి అక్కడ మీరు ఏం చేసుకోవచ్చు క్యూసీ అప్రూవర్ దగ్గర ప్లస్ బటన్ కొట్టారనుకోండి అప్రూవర్ 2 అప్రూవర్ 3 ఇట్లా యాడ్ అవుతారు అనమాట. సో మీరు అబౌట్ 2 crores వర్క్స్ కి ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి. సో వాళ్ళకు కూడాను ఎంబుక్ అనేది రూట్ అవుతుందండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే జస్ట్ వెరిఫై చేసేసి మళ్ళీ కామెంట్స్ తో సబ్మిట్ చేస్తారు. వాళ్ళకి చెక్ మెజర్మెంట్ ఏముండదు. ఓన్లీ మేకరు చెక్కరు అప్రూవరు ఎస్సీ గారికి చెక్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి మీ యొక్క అగ్రిమెంట్కి అగెనిస్ట్ గా ఎవరు మేకరు ఎవరు చెక్కరు ఎవరు అప్రూవరు ఈ చైన్ మొత్తం కూడాను డిఫైన్ చేస్తారు. ఇక్కడ నేను మేకర్ 1కి ఇలా డిఫైన్ చేశానండి. అలానే మేకర్ 2 అనుకోండి మళ్ళీ ఇంకో స్క్రీన్ లో మళ్ళీ మేకర్ 2 దానికి అగెనిస్ట్ గా చెక్కర్ ఎవరు అప్రూవర్ ఎవరు ఇవన్నీ కూడా చైన్ మొత్తం డిఫైన్ చేస్తారు. సో వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఇది ఇక్కడ చాలా సింపుల్. మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో గమనిస్తే మీరు ప్రతి మేకర్ కి అగెనిస్ట్ గా అంటే ఆయన యొక్క పొజిషన్ ఐడికి అగెనిస్ట్ గా ఏం చేసేవాళ్ళు అంటే అగ్రిమెంట్ ఐడీస్ అనేది అటాచ్ చేసేవాళ్ళు. ఆ అగ్రిమెంట్ ఐడీస్ తో పాటు ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్ మ్యాప్ చేసేవాళ్ళు. ఈ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్ మ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబుక్ అనేది ఎవరి దగ్గర నుంచి రావాలి అనేది కూడాను మ్యాప్ చేసేవాళ్ళు. చెక్కర్కి కానివ్వండి అప్రూవర్కి కానివ్వండి ఎస్సీ గారికి కానివ్వండి. సో ఈ ప్రాసెస్ మొత్తంలో కూడాను మీరు ఎక్కడైనా సరే అగ్రిమెంట్ నెంబర్ డిఫైన్ చేయడం మర్చిపోయారు లేదు బై డిఫాల్ట్ కన్సర్న్ డిఈ గారికి వితౌట్ అగ్రిమెంట్ నెంబర్ డైరెక్ట్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ అసైన్ చేశారనుకోండి అప్రూవర్ గా ఇలాంటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కూడాను ఒకళ్ళకి వెళ్ళే డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయేవి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎన్కౌంటర్ అవుతున్నారు అని నిధి మాడ్యూల్కి వచ్చేసరికి సింపుల్ గా ఏం చేశారంటే డైరెక్ట్ గా మీ యొక్క అగ్రిమెంట్ నెంబర్ కి అగెనిస్ట్ గా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అసైన్ చేసేటట్లు పెట్టారు. ఇక్కడ మీరు మల్టిపుల్ మేకర్స్ ని పెట్టొచ్చు మల్టిపుల్ చెక్కర్స్ ని పెట్టొచ్చు మల్టిపుల్ అప్రూవర్స్ ని కూడా పెట్టొచ్చు. ఓకేనండి. సో జస్ట్ మీరేంటంటే ఎంతమంది మేకర్స్ ఉన్నారో ఈ సేమ్ స్క్రీన్ ని అన్నిసార్లు డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేనేం చేశాను అంటే నాది బిలో అంటే అగ్రిమెంట్ వాల్యూ అనేది 2 lakhs కాబట్టి నేను మేకర్ ని అప్రూవర్ ని డిఫైన్ చేశాను సేవ్ కొట్టాను. సో వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది అయిపోయిందండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను డిఫైన్ చేసింది మొత్తం చైన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ డిఫైన్ చేసిన దాంట్లో ఏదైనా మాడిఫికేషన్ చేయాలి అనుకోండి మీకు చివర్లో చూడండి 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి ఎడిట్ బటను రెండోది వచ్చేసరికి వ్యూ బటను మూడోది వచ్చేసరికి డిలీషన్. మీకు ఈ 3 బటన్స్ కూడాను మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మీరు అగ్రిమెంట్కి అగెనిస్ట్ గా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు మీరు డిలీషన్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే ఆ లాగ్ అనేది ఒకవేళ మీరు కొత్త మేకర్ని డిఫైన్ చేయాలి అనుకోండి
కొత్త మేకర్‌ని డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి డిఫైన్ చేయండి. కాపోతే ఇక్కడ ఏం చేస్తారంటే వాలిడేషన్ పెట్టుకుంటారు. లేదంటే దీంట్లోనే ఎడిట్ చేసుకోండి. మీరు రికార్డ్ డిలీట్ చేసేసారనుకోండి, తరువాత ఫ్యూచర్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఎంబుక్‌కి చెక్కర్ ఎవరు, అప్రూవర్ ఎవరు ఇట్లాంటివన్నీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. డ్యూరింగ్ ఇనీషియల్‌గా చేస్తున్నప్పుడు ఏదైనా మీరు డిలీట్ చేయాలంటే చేయొచ్చు గానీ, వన్స్ ఒకసారి ఎంబుక్ రికార్డ్ చేసిన తర్వాత అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఈ వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్‌ని డిలీట్ చేయొద్దు. అదంతే రికార్డ్ కింద పెట్టుకోండి. ఓకేనండి. ఈ విధంగా మీరు నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఎంబుక్‌కి అగైనెస్ట్‌గా అంటే అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఎంబుక్ రికార్డ్ చేయడానికి వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది డిఫైన్ చేస్తారు. చాలా సింపుల్ అండి. జస్ట్ మీరేం జేయాలి అంటే, ఆ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా మేకర్ ఎవరు, చెక్కర్ ఎవరు ఇవన్నీ కూడాను మీరు డిఫైన్ జేస్తారు. సార్ చాలా మంది మెసేజ్‌ల మీద మెసేజ్‌లు చేస్తున్నారు. దయచేసి మీ డౌట్స్ అన్నీ కూడాను క్లియర్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాం అప్రూవ్డ్ ఎంబుక్స్ ఏమవుతాయి, అప్రూవ్డ్ ఎంబుక్స్ ఏమవుతాయి అని అడుగుతున్నారు అందరూ. ఆ అప్రూవ్డ్ ఎంబుక్స్‌కి అగైనెస్ట్‌గా మీరు బిల్లు క్రియేట్ చేసి అప్రూవ్ అయి ఉంటే మీకు ఆ బిల్ నంబర్ అంతే ఉంటుంది. ఒకవేళ మీ బిల్స్ అప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ మీరు నిధి వర్క్స్ మాడ్యూల్‌లో మీరు ఎంబుక్ నుంచి ప్రాసెస్ చేయాల్సిందే. అంటే ఎంబుక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఏందంటే మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఆ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేసుంటే మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. మీరేం చేయాలి అంటే ఆ అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసినప్పుడు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏదైతే డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేశారో దాన్ని అటాచ్‌మెంట్ కింద పెట్టుకోండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నారనుకోండి నిధి వర్క్స్ మాడ్యూల్‌లో మీకు ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ ఉందో అప్ టు 2023 మార్చ్ 31 వరకు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసుకోవచ్చు. దాని తరువాత డేట్‌లో కంపల్సరీ డీటెయిల్డ్ ఎంబుక్ ఉండాల్సిందే. సో ఇది వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎంబుక్ మేకర్ లాగిన్‌లో ఎలా రికార్డ్ చేస్తారనేది నేను చెప్తాను. సో ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు డీటెయిల్డ్ ఎంబుక్ ఎట్లా రికార్డ్ చేస్తారు, అలానే అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ ఎలా రికార్డ్ చేయాలని 2 చెప్తాను. 2 చూడండి. నేను మేకర్ లాగిన్‌కెళ్తున్నాను. సో మేకర్ లాగిన్‌కెళ్ళాక ఫస్ట్ నా అగ్రీమెంట్ నంబర్‌తో సెర్చ్ చేస్తా. నాకు అసైన్ చేసిన అగ్రీమెంట్ నంబర్ డిస్‌ప్లే అయింది. సో వన్స్ అగ్రీమెంట్ నంబర్ డిస్‌ప్లే అయ్యాక చివర్లో మీకు యాక్షన్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో అడిగినట్టే మీరు రెగ్యులర్ ఎంబుక్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే సప్లిమెంటరీ ఎంబుక్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? సో రెగ్యులర్ ఎంబుక్ అంటే అగ్రీమెంట్‌లో ఉన్న స్పెసిఫికేషన్స్ రికార్డ్ చేయాలి అంటే రెగ్యులర్ ఎంబుక్‌లో రికార్డ్ చేస్తారు. ఒకవేళ మీ అగ్రీమెంట్‌లో లేని ఏదైనా స్పెసిఫికేషన్ రికార్డ్ చేయాలి అంటే సప్లిమెంటరీ ఎంబుక్‌లో రికార్డ్ చేసుకుంటారు. వన్స్ మీరు సప్లిమెంటరీ ఎంబుక్‌లో రికార్డ్ చేసిన తరువాత సేమ్ దీన్నే మీరు ఆర్ఈలో రివైజ్డ్ ఎస్టిమేట్‌లో తీసుకురావాలి. ఆఫ్టర్ ఆర్ఈ మీరేం చేస్తారు? దాన్ని అగ్రీమెంట్‌లోకి తీసుకొచ్చేసి సప్లిమెంటరీ అగ్రీమెంట్ అవుతారు. దాని తరువాత ఈ ఎంబుక్ ఏదైతే మీరు రికార్డ్ చేశారో అది బిల్లింగ్‌కెళ్తుంది. అప్పటిదాకా సప్లిమెంటరీ ఎంబుక్ ఏదైతే రికార్డ్ చేశారో అది ఓన్లీ ఎంబుక్ పేజ్‌లో రికార్డింగ్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనండి. సో రెగ్యులర్ గాని, సప్లిమెంటరీ గాని. సో జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు రెగ్యులరే యూజ్ చేస్తారు కాబట్టి అగ్రీమెంట్‌లో ఉన్న స్పెసిఫికేషన్సే రికార్డ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ ఎంబుక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. ఇక్కడ చూడండి మీ ఎంబుక్‌కి సంబంధించి డిజిటల్ ఎంబుక్ నంబరు, అలానే పేజ్ నంబరు, నేమ్ ఆఫ్ వర్కు, ఎవరిని మేకర్‌గా అసైన్ చేశానో వాళ్ళ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, తర్వాత మెజర్‌మెంట్ డేట్ అనేది ఇక్కడ రావట్లేదు. మీకు చూపిస్తాను మెజర్‌మెంట్ డేట్ ఎక్కడొస్తుందనేది.
మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది. కిందకొస్ సో కిందకొస్తే మీకు ఆ అగ్రీమెంట్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్‌ప్లే అయింది చూడండి. మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఈ ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎంబుక్ వచ్చేసరికి మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అగ్రీమెంట్ నంబర్‌తో పాటు మీకేమైందంటే అగ్రీమెంట్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది, మీ అగ్రీమెంట్ డేట్ ఎప్పుడు, వర్క్ ఆర్డర్ డేట్ ఎప్పటి నుంచి చేశారు, ఇవన్నీ కూడాను ఉన్నాయి. ఇక్కడ మీకు డేట్ డిస్‌ప్లే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, సో దట్ మీరు మెజర్‌మెంట్ డేట్ అనేది వేసేటప్పుడు, మీరు అగ్రీమెంట్ డేట్ తర్వాత డేట్ వేయడము, బై డిఫాల్ట్ డేట్ వేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి, మీకు ఫస్టే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పాపులేట్ చేయడం జరిగింది. మీకు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, మీరు వర్క్ ఆర్డర్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో, వర్క్ ఆర్డర్ డేట్ దగ్గర నుంచి అగ్రీమెంట్ వ్యాలిడ్ డేట్ ఉంది చూసారా? అంటే అగ్రీమెంట్ కంప్లీషన్ డేట్. ఆ డేట్ ఎప్పటిదాకా అయితే ఉందో ఈ 2 డేట్స్ వరకు ఎలో చేస్తుందన్నమాట. ఈ మధ్యలో డేట్స్. ఇంక్లూజివ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ డేట్ అండ్ అగ్రీమెంట్ ఎండ్ డేట్. మీకు ఎంబుక్ మెజర్‌మెంట్ డేట్ అనేది ఈ డేట్స్ వరకు ఎలో చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతి పేజ్‌లో పాపులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని కింద చూస్తే మీకు అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అనేది ఒక రేడియో బటన్ ఉంది చూసారా? అక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అనే రేడియో బటన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు రికార్డ్ చేసేది అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అని. ఓకేనండి? అంటే మీరు అక్కడ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ దగ్గర రేడియో బటన్ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రికార్డ్ చేసేది అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ పేజ్ అని. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అనేది టిక్ మార్క్ పెట్టి రికార్డ్ చేస్తాను. చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫిజికల్ ఎంబుక్. మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఫిజికల్ ఎంబుక్ కాపీనో లేదంటే సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఆల్రెడీ మీరు రికార్డ్ చేసిన కాపీనో ఉండుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ ఫిజికల్ ఎంబుక్ నంబరు, అలానే ఫిజికల్ ఎంబుక్ పేజ్ నంబరు అది మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. అగ్రీమెంట్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ నేను రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఒకటి ఎక్సెల్ ఆప్షన్ ఉంది. లేదు అంటే మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకునైనా చేయొచ్చు. ఎక్సెల్ అంటే మీరు పక్కనే మీకున్న ఎక్సెల్ బటన్ ఇక్కడ చూడండి. క్లిక్ ద ప్లస్ బటన్ అండ్ దెన్ సెలెక్ట్ గెట్ ఎక్సెల్ డౌన్లోడ్. ఉందా ఆప్షన్? లేదు. ఇది మీకు ఎనేబుల్ చేస్తారు తొందరలోనే. సో ఎక్సెల్ అనేది ఎక్సెల్ డౌన్లోడ్ చేసేసి ఆ టెంప్లెట్ లో మీరు రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మీరు డైరెక్ట్ సిస్టమ్ లో రికార్డ్ చేయాలి అనుకోండి. చివర్లో ఉన్న ప్లస్ బటన్ ని బ్లూ కలర్ ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీరు మేకర్ కి ఏవైతే సెక్షన్స్ అసైన్ చేశారో ఆ సెక్షన్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు అక్కడ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సెక్షన్స్ ఇచ్చారనుకోండి మల్టిపుల్ సెక్షన్స్ డిస్ప్లే అవుతాయి. కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ ఇక్కడ చూడండి ఆ సెక్షన్ లో సెలెక్ట్ చేసిన సెక్షన్ లో 3 స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ కాబట్టి మీరు ఎట్ ఏ టైం అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అయినా డీటెయిల్డ్ ఎంబుక్ అయినా మీరు ఎట్ ఏ టైం ఆ పేజ్ లో మల్టిపుల్ స్పెసిఫికేషన్ ని ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో గమనిస్తే ఎంబుక్ మీరు సెలెక్ట్ చేయాలి అంటే స్పెసిఫికేషన్స్ ఓన్లీ ఒక స్పెసిఫికేషన్ రికార్డింగ్ అయిన తరువాత మాత్రమే వేరే స్పెసిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోగలరు. బట్ వేరే నిధి మాడ్యూల్లోకి వచ్చేసరికి మీరు మల్టిపుల్ స్పెసిఫికేషన్ ఏవైతే రికార్డ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడాను ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 స్పెసిఫికేషన్స్ రికార్డ్ చేయాలనుకుంటున్నాను. సో 3 ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3 rows. ఓకే. ఆ 3 స్పెసిఫికేషన్స్ కూడాను నాకు డిస్ప్లే వచ్చేసింది. ఇక్కడ మీరు స్క్రీన్ ఒక్కసారి గమనించండి. ఫస్ట్ నాకు స్పెసిఫికేషన్ ఐడి వచ్చింది. అలానే ఆ స్పెసిఫికేషన్ యొక్క లాంగ్ డిస్క్రిప్షన్. దాని తరువాత ఆ స్పెసిఫికేషన్ యొక్క సెక్షన్ ఐడి అగ్రిమెంట్ లో ఏదైతే సెక్షన్ ఐడి నంబర్ ఉంటుందో
ఆ నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. అలానే ఆ సెక్షన్ యొక్క డిస్క్రిప్షను. దాని తరువాత ఆ స్పెసిఫికేషన్ యొక్క రేటు. మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఇన్ఫర్మేషన్ అనేది ఒకే థ్రాట్‌లో ఎక్కడా లేదు. మీరు రికార్డ్ చేసిన తర్వాత సేవ్ చేస్తే గాని మీకు వాల్యూ అనేది డిస్‌ప్లే అయ్యేది కాదు. బట్ వేరాజ్ ఇక్కడ ఏం చేశారు అంటే, మీరు ఏ స్పెసిఫికేషన్ అయితే రికార్డ్ చేయబోతున్నారో, ఆ స్పెసిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏ సెక్షన్‌లోది, అలానే అంటే మీకు ఏ సెక్షన్‌లో అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్ డిఫరెంట్ సెక్షన్స్‌లో ఉండొచ్చు. అంటే మీ అందరికి తెలుసు. సేమ్ స్పెసిఫికేషన్ డిఫరెంట్ రేట్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? డిఫరెంట్ సెక్షన్స్‌లో వేసుకుంటారు. అలాంటప్పుడు మీరు రికార్డ్ చేసేటప్పుడు ఏ సెక్షన్‌లోది మీరు రికార్డ్ చేస్తున్నారో మీకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుందండి. అంటే సెక్షన్ ఐడీ, సెక్షన్ డిస్క్రిప్షను, అలానే ఆ స్పెసిఫికేషన్ యొక్క రేటు, యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్, అలానే ఆ స్పెసిఫికేషన్ యొక్క అగ్రీమెంట్ క్వాంటిటీ ఎంత? ప్రీవియస్‌గా రికార్డ్ చేసుంటే ఎంత రికార్డ్ చేశారు? ఇక్కడ చూడండి ప్రీవియస్ రికార్డెడ్ క్వాంటిటీ దగ్గర మీకు బ్లూ కలర్ హైపర్ లింక్ వస్తుంది. బ్లూ కలర్ హైపర్ లింక్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ప్రీవియస్‌గా ఆ స్పెసిఫికేషన్ అనేది ఏ ఎంబుక్ పేజ్‌లో రికార్డ్ చేశారు, ఎంత క్వాంటిటీ రికార్డ్ చేశారు, ఎంత అమౌంట్ రికార్డ్ చేశారు, అలానే ఆ పేజ్ యొక్క స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడాను మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుందండి ఇన్ఫర్మేషన్. ఎక్కడైతే మీకు హైపర్ లింక్ వస్తుందో బ్లూ కలర్‌లో, అక్కడ మీకు కంపల్సరీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్సెల్. నెక్స్ట్ దాని తర్వాత ఇది అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ క్వాంటిటీ కాబట్టి మీరు సింపుల్‌గా ఇక్కడ ఏం చేయొచ్చు, ప్రెజెంట్ మెజర్‌మెంట్ క్వాంటిటీ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ దట్ స్పెసిఫికేషన్ అనేది ఇక్కడ మీరు వేస్తారు. అంటే ఈ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేయడం జరిగిందండి. అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీకి అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అను డీటెయిల్డ్ ఎంబుక్‌కి ఎందుకు చేంజ్ చేయడం జరిగింది అంటే, మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అయినా, డీటెయిల్డ్ క్వాంటిటీ అయినా మీరు రికార్డ్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది ఉండదు. ఒక లైన్‌లో ఎంటర్ చేస్తేనేమో అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అని, నంబర్ ఆఫ్ లైన్స్‌లో ఎంటర్ చేస్తే డీటెయిల్డ్ ఎంబుక్ అని మీరు అనుకునేవాళ్ళు అంతే. అన్‌లెస్ అండ్ అంటిల్ మీరు కన్ఫర్మ్ చేస్తే తప్ప, దాని గురించి నాలెడ్జ్ ఉంటే తప్ప, ఎక్కడా కూడాను అది అబ్స్ట్రాక్టో, డీటెయిల్డో తెలీదు. మీకు ఇక్కడ నిధి వర్క్స్ మోడల్‌కొచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ వచ్చేసరికి ఇట్లా డైరెక్ట్‌గా మీకు క్వాంటిటీ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను క్వాంటిటీ ఇచ్చాను. ఒకవేళ మీరు ఏదైనా దానికి ఎక్సెస్ క్వాంటిటీ రికార్డ్ చేశారనుకోండి, వెంటనే అక్కడ సిస్టమ్ పాపులేట్ చేస్తుందండి రెడ్ కలర్‌లో. ఎంత ఎక్సెస్ క్వాంటిటీ రికార్డ్ చేశారు. నెక్స్ట్ దాని తర్వాత రికార్డింగ్ అమౌంట్ ఉంది చూసారా? అంటే మీరు రికార్డ్ చేసిన స్పెసిఫికేషన్ యొక్క అమౌంట్ ఎంత? నెక్స్ట్ దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మెజర్‌మెంట్ డేట్. మెజర్‌మెంట్ డేట్‌కొచ్చేసరికి స్పెసిఫికేషన్ వైస్‌గా మెజర్‌మెంట్ డేట్ అనేది సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఇచ్చారు అంటే మీ అందరికి తెలుసు డీటెయిల్డ్ ఎంబుక్ కాకుండా మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ పేజెస్‌ని ఇక్కడ ఒకే పేజ్‌లో రికార్డ్ చేస్తారు. అంటే డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ డిఫరెంట్ డేట్స్‌లో రికార్డ్ చేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏం చేసేవాళ్ళంటే అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు మెజర్‌మెంట్ డేట్స్ డిఫరెంట్ డేట్స్ ఉన్నా సరే ఏదో దాంట్లో లేటెస్ట్ డేట్‌ని తీసుకొచ్చేసి మీరు మెజర్‌మెంట్ డేట్ కింద ఇచ్చేవాళ్ళు. బట్ వేరాస్ ఇక్కడికొచ్చేసరికి ఏం చేస్తున్నారంటే మీరు మీ స్పెసిఫికేషన్‌కి అగైనెస్ట్‌గా మెజర్‌మెంట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు రికార్డింగ్ మెజర్‌మెంట్ డేట్‌గా ఇస్తున్నారు. అంటే ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఫిజికల్ ఎంబుక్ ప్రకారం డైరెక్ట్‌గా ఇక్కడ మీరు రికార్డింగ్ డేట్ అనేది ఇవ్వచ్చు. సో, నేను 3 స్పెసిఫికేషన్స్‌కి 3 మెజర్‌మెంట్ డేట్‌లు ఇస్తున్నా. ఇక్కడ మీరు మీ యొక్క ఫిజికల్ ఎంబుక్కో లేదంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన డీటెయిల్డ్ ఎంబుక్‌నో బట్టి మీ డేట్స్ అనేవి ఇవ్వండి. ఒకవేళ దీంట్లో ఏదైనా స్పెసిఫికేషన్ డిలీట్ చేయాలన్నా సరే చివర్లో మీకు యాక్షన్ బటన్ ఉంది. అక్కడ డిలీషన్ కొడితే మీకు డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ పైన చూడండి మీకు ప్రీవియస్ ఎంబుక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే ఈ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా సేమ్ మేకరు ప్రీవియస్‌గా ఏమేమి రికార్డ్ చేశారని తెలుసుకోవాలంటే ప్రీవియస్ ఎంబుక్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ లిస్ట్ మొత్తం
డిస్‌ప్లే అవుతుంది. మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో డాక్యుమెంట్ ఫ్లోలో కూడాను మీకు ఎంబుక్ పేజెస్ రావండి. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో మీకు ఈ లింక్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఓకేనా? వన్స్ మీరు మెజర్‌మెంట్స్ అన్ని రికార్డ్ చేశాక, అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని, ఏవైతే మీకు అప్లికబుల్ అయితే అవి సెలెక్ట్ చేసుకొని మీరు డిక్లరేషన్స్ సేవ్ చేసుకోండి. ఇక నేను సేవ్ అండ్ సబ్మిట్ అనంగానే ఆల్రెడీ వర్క్ ఫ్లో డిఫైన్ చేసేసాను కాబట్టి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసినప్పుడు మ్యాండేటరీగా అటాచ్‌మెంట్స్ పెట్టాలండి. ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ ఎలా రికార్డ్ చేయాలో చెప్పాను కదండీ! ఒకవేళ మీరు రికార్డ్ చేసేది డీటెయిల్డ్ ఎంబుక్ అయితే ఏ విధంగా రికార్డ్ చేయాలో చెప్తాను. సేమ్ మేకర్ లెవెల్‌లోనే. మీరు అక్కడ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ అనే రేడియో బటన్ ఉంది చూసారా? దాన్ని డీసెలెక్ట్ చేస్తే అంటే బై డిఫాల్ట్ అక్కడ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని డీసెలెక్ట్ చేస్తే మీకు డీటెయిల్డ్ ఎంబుక్ అనేది వస్తుంది. డీటెయిల్డ్ ఎంబుక్ అనగానే ప్రాసెస్ మొత్తం సేమ్ అండి. ఫస్ట్ మీరేం చేస్తారు? స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ మీరు స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్క్రీన్ చూస్తే మీకు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ దానికను దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్సెప్ట్ దట్ ప్రెజెంట్ మెజర్‌మెంట్ క్వాంటిటీ దగ్గర చూడండి. అక్కడ మీకు ఎడిటబుల్ మోడ్‌లో లేదు. మీకు ఏ విధంగా సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఉండేదో సేమ్ అలానే ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది? కాలిక్యులేటర్ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ కాలిక్యులేటర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సేమ్ మీకు అలానే స్క్రీన్ వస్తుంది. ఇది డీటెయిల్డ్ ఎంబుక్ కాబట్టి ఫస్ట్ మీరేం చేయాలి? మీ స్పెసిఫికేషన్‌కి సంబంధించి షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యూబిక్ మీటర్స్ కాబట్టి క్యూబాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యూబాయిడ్ ఎల్‌బిడీలో ఎంటర్ చేయాలి కాబట్టి క్యూబాయిడ్ సెలెక్ట్ చేస్తున్నాను. రామ్ ఒక్క నిమిషం. దాని తర్వాత మీకు ఇక్కడ పైన చూడండి. రీజన్ అనే బటన్ ఒకటుంది. ఇది మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో కూడా ఉంది. బట్ చాలా మందికి తెలీదు. ఇంకా తెలీదనమాట. రీజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము ఏంటి అనేది. ఒకవేళ మీరు రికార్డ్ చేసే మెజర్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ మెజర్‌మెంట్‌లో మీరు మీరు ఓన్లీ సర్టెన్ పర్సెంటేజ్ మాత్రమే బిల్లింగ్‌కి వెళ్ళాలి అనుకోండి. అంటే జస్ట్ లైక్ ఏదైనా జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఉన్నాయనుకోండి. జంగిల్ క్లియరెన్స్‌లో మీరేం చేస్తారు? మెజర్‌మెంట్స్ చేసినప్పుడు ఏరియా కాలిక్యులేట్ చేస్తారు. ఆ టోటల్ ఏరియా అనేది మీరు బిల్లింగ్‌కి పంపించరు. ఏం చేస్తారు? దాంట్లో వాయిడ్స్ కింద ఒక 5%, 10% డిడక్షన్ చేస్తారు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఈ రీజన్, పర్సెంటేజ్‌ని మీరు పర్సెంటేజ్ విత్‌హెల్డ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇది పర్సెంటేజ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్ విత్‌హెల్డ్ చేయడానికి కాదు. ఇది ఓన్లీ మీరు ఎంత పర్సెంటేజ్ బిల్లింగ్‌కి పంపించాలి అనే దాని కోసమే. మీరు ఏదైతే దీంట్లో తగ్గిచ్చారో పర్సెంటేజు, ఆ పర్సెంటేజ్ మళ్ళీ బిల్లింగ్‌కి వెళ్ళదు. నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పింది. మీకు వీడ్ వర్క్స్ ఉంటాయి. అలానే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఉంటాయి. మీరు మెజర్‌మెంట్స్ చేసిన తరువాత టువర్డ్స్ వాయిడ్స్ ఏం చేస్తారంటే ఒక 5% 10% తగ్గిస్తారు. అంటే ఇక్కడ మీరు ఫ్యాక్టర్ దగ్గర ఏం చేయాలి అంటే ఎంత పర్సెంటేజ్ బిల్లింగ్‌కి వెళ్ళాలో ఆ పర్సెంటేజ్ మీరు సెలెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తున్నా. డిడక్షన్ ఫర్ క్వాంటిటీ. అప్పుడు మీకు ఫ్యాక్టర్ అనే పర్సెంటేజ్ ఎలో అవుతుంది. అక్కడ మీరు 90% అని రాసారనుకోండి. మీరు రికార్డ్ చేసిన మెజర్‌మెంట్‌లో 90% మాత్రమే బిల్లింగ్‌కి వెళ్ళాలని. మిగతా 10% తగ్గించాలని. ఓకేనండి. ఈ ఫ్యాక్టర్ అనేది దాని కోసం యూజ్ చేయాలి మీరు. నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ లైన్ ఐటెమ్స్. మీరు యాస్ ఇట్ ఈస్‌గా ఏ విధంగా అయితే సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎల్‌బీడీలు ఎంటర్ చేసేవాళ్ళో
సేమ్ అదేనండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా. టైటిల్, నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇవన్నీ మీరు ఎంబుక్ లో ఎంటర్ చేసేదేనండి లైన్ ఐటమ్స్. ఎల్బిడి. అలానే ఏదైనా ఐటమ్ డిడక్ట్ చేయాలనుకోండి ఒక లైన్ లోంచి ఇంకో లైన్, మీకు డిడక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఇంకో లైన్ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఏం చేయాలంటే మీరు చివర్లో ప్లస్ బటన్ కొడితే ఇంకో లైన్ యాడ్ అవుతుందండి. ఒకవేళ ఆ లైన్ డిలీట్ చేయాలి అంటే మైనస్ కొడితే ఆ లైన్ డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఆ లైన్ మెజర్మెంట్ లోంచి డిడక్షన్ పెట్టాలి అంటే డిడక్షన్ అనే రేడియో బటన్ యాక్టివేట్ చేసుకోవాలి. మైనస్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఒకవేళ సేమ్ లైన్ కాపీ చేయాలి అనుకుంటే చివర్లో మీకు కాపీ బటన్ ఉంటుంది. అదే లైన్ కాపీ అయిపోతుంది. ఓకేనండి. అంటే ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దాన్ని రికార్డ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ కి అలానే డీటెయిల్డ్ ఎంబుక్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ వచ్చేసరికి డైరెక్ట్ గా క్వాంటిటీ పోస్ట్ చేస్తున్నారు. వేరే డీటెయిల్డ్ ఎంబుక్ వచ్చేసరికి మాత్రము మీరు పక్కనే ఉన్న క్యాలిక్యులేటర్ బటన్ అనేది ప్రెస్ చేసి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్పెసిఫికేషన్ కి సంబంధించి దాంట్లో మీరు లైన్ ఐటమ్స్ అనేది ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన లైన్ ఐటమ్స్ అన్ని కూడాను దాని యొక్క క్యుములేటివ్ క్వాంటిటీ డైరెక్ట్ గా మీకు ఏమవుతుంది ఎంబుక్ పేజ్ కి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే అనగానే ఆ క్వాంటిటీ వచ్చేసరికి ప్రెసెంట్ మెజర్మెంట్ క్వాంటిటీ కిందకి వచ్చేస్తుంది. మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్. నేను 3 స్పెసిఫికేషన్స్ కూడా రికార్డ్ చేస్తాను. ఇంకోటండి, ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ లో చూస్తున్నారు అంటే ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న స్పెసిఫికేషన్ ఎల్ఎఫ్ బుక్ కి సంబంధించింది అయితే సిస్టమ్ మీకు ఒక మెసేజ్ పాపులేట్ చేస్తుంది. ఇందాక పాపులేట్ చేస్తుంది చూసారా? ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపించండి. మీరు క్యాలిక్యులేట్ అనగానే సిస్టమ్ ఆర్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ఎల్ఎఫ్ బుక్ మెజర్మెంట్స్ అని అడుగుతుంది. అక్కడ మీరు నో అని కొడితే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎల్బిడిలను పాపులేట్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఎస్ అన్నారనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఎల్బిడిలు కాదు డిస్టెన్స్, ఏరియా, మీన్ ఏరియా ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ని క్యాప్చర్ చేయడానికి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఏదైతే మీరు ఎల్ఎఫ్ బుక్ కి సంబంధించి క్వాంటిటీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి చెక్ మెజర్ చేసుకుంటారో సేమ్ అలానే రికార్డ్ చేయడానికి ఇక్కడ మీకు స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో లేదు. దీంట్లో డెవలప్ చేయడం జరిగింది. ఎవరైతే ఎల్ఎఫ్ బుక్ కి సంబంధించి క్వాంటిటీ స్టేట్మెంట్ అనేది పెడతారో ఆ క్వాంటిటీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మీకు ఇక్కడ స్క్రీన్ డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరేం చేస్తారు, మీ యొక్క డిస్టెన్స్, ఏరియా, మీన్ ఏరియా ఇవన్నీ రికార్డ్ చేసుకుంటారు. సిస్టమ్ దాన్ని బట్టి క్వాంటిటీ అనేది ప్రపోజ్ చేస్తా వెళ్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనండి. ఎల్ఎఫ్ బుక్ స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు క్వాంటిటీ స్టేట్మెంట్ ఎంటర్ చేసుకోవడానికి దానికి సంబంధించి ఎల్ఎఫ్ బుక్ ఏదైతే రికార్డ్ చేస్తారో ఎల్ఎఫ్ బుక్ కానివ్వండి, లేదంటే మీకు ఈ గ్రాఫ్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆ ఎం బుక్ అటాచ్మెంట్ పెట్టుకోండి.
క్వాంటిటీ స్టేట్మెంట్ దీంట్లో రికార్డ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు క్వాంటిటీస్ రికార్డ్ చేసుకోవచ్చు, ఎల్లో బుక్ సంబంధించిన క్వాంటిటీస్. సో మీకు ఎం బుక్ లో చూడండి, మొత్తం నేను రికార్డింగ్ లో 3 చెప్పాను. ఫస్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ ఎం బుక్ రికార్డ్ చేయడం, సెకండ్ వన్ వచ్చేసరికి మీకు డీటెయిల్డ్ ఎం బుక్ రికార్డ్ చేయడం, అలానే ఒకవేళ మీకు లెవెల్ ఫీల్డ్ బుక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ వస్తే ఎలా రికార్డ్ చేయాలి, ఈ 3 కూడాను మీరు జాగ్రత్తగా చూడండి. ప్రతి దానికి కూడాను ప్రతి స్పెసిఫికేషన్ కి అగెనెస్ట్ గా మీరు మెజర్మెంట్ డేట్ ఇవ్వడానికి ఫెసిలిటీ నిధి వర్క్స్ మాడ్యూల్లో ఉందండి. ఓకే, నేను 3 స్పెసిఫికేషన్స్ రికార్డ్ చేశాను. ఈ 3 సేవ్ చేసేసి నెక్స్ట్ లెవెల్ కి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు నా ఎంబుక్ సంబంధించి అప్రూవర్ డైరెక్ట్ గా అక్కడ, అంటే నేను క్వాలిటీ కాబట్టి ఈ గాని పెట్టున్నాను. జనరల్ గా అయితే డిఈ గారు, నేను ఆయన పర్టికులర్ అప్రూవర్ లాగిన్ లోకి వెళ్తున్నాను. అప్రూవర్ లాగిన్ లో ఎంబుక్ ఇన్బాక్స్ కి వెళ్ళాను. నేను పంపించిన ఎంబుక్ ఇరిగేషన్ వర్క్ సంబంధించింది వచ్చింది, వ్యూ కొడుతున్నా. సో ఈయన అప్రూవర్ కాబట్టి స్క్రీన్ చూస్తే మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో ఉన్నట్టే మీకు బార్ చార్ట్స్ తో ఇవ్వడం జరిగింది. అంటే ఎంత చెక్ మెజర్మెంట్ చేశారు, ఎంత చెక్ మెజర్మెంట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు పైన బార్ చార్ట్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ పేజ్ కనిపిస్తుంది కదండి, సెలెక్ట్ చేయండి. మీకు ఆ ఎంబుక్ కి సంబంధించిన అన్ని డిస్ప్లే అవుతాయండి. ఏమేం చేశారు, ఏ రికార్డింగ్ చేశారు, ఎంతెంత చేశారు, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో దానికి అగైనెస్ట్ గా మీకు చెక్ మెజర్మెంట్ డేట్ ఉంది. సో అక్కడ కావాలంటే కన్సర్న్ చెక్కర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ చెక్కర్ కాకుండా డైరెక్ట్ అప్రూవర్ ఉన్నారు కాబట్టి అప్రూవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కావాలంటే మెజర్మెంట్స్ లోకి వెళ్ళి మెజర్మెంట్స్ ని మాడిఫై చేయొచ్చు, ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయన చెక్ మెజర్మెంట్ డేట్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ చెక్ మెజర్మెంట్ డేట్ ఎంటర్ చేస్తే, అంటే ప్రతి స్పెసిఫికేషన్ కి అగెనెస్ట్ గా చెక్ మెజర్మెంట్ డేట్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 100% చేయాలి. ఇక్కడ చూడండి, మీకు చెక్ మెజర్మెంట్ కూడా ఒక్కసారి లోపలికి, ఇక్కడ మీకు లైన్ ఐటమ్ వచ్చింది కదండి, లైన్ ఐటమ్ లో చివర్లో రేడియో బటన్ ఉంది టిక్ మార్క్ పెట్టడానికి. వన్స్ మీరు టిక్ మార్క్ పెడితే ఆ లైన్ ఐటమ్ అనేది చెక్ మెజర్ చేసినట్టు మీరు. ఓకేనా, డీటెయిల్డ్ ఎంబుక్ కాబట్టి లైన్ ఐటమ్ వైజ్ గా చేయాలి కాబట్టి సో లైన్ ఐటమ్ చెక్ మెజర్మెంట్ చేశారు. ఓకే, డేట్ మాత్రం మీరు డైరెక్ట్ గా స్పెసిఫికేషన్ వైజ్ గా వేసుకోవచ్చు. మీకు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అయినా అంతేనండి, సేమ్. అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ డైరెక్ట్ గా మీరు చెక్ మెజర్మెంట్ డేట్ వచ్చేస్తుంది. సో వన్స్ చెక్ మెజర్మెంట్ అనేది కంప్లీట్ అయ్యాక చెక్ లిస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసేసి నోట్స్ పోస్ట్ చేశాను, డిక్లరేషన్
సేవ్ అండ్ సబ్మిట్. ఇప్పుడు ఆ ఎంబుక్ చెక్ మెజర్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన యాక్షన్ అనమాట. ఏం చేయాలనేది ఉంటుంది. సేవ్ అండ్ ఫార్వర్డా, అప్రూవా, సేవా. ఇక్కడ ఆయన డైరెక్ట్ అప్రూవర్ కాబట్టి అప్రూవ్ బటన్ వచ్చేస్తుంది. అప్రూవ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఎంబుక్ అనేది రికార్డ్ చేసి ఏదర్ అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ కానివ్వండి, డీటెయిల్డ్ ఎంబుక్ కానివ్వండి, రికార్డ్ చేసి అప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా ఎంబుక్ వచ్చేసరికి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో అగ్రిమెంట్ వైజ్ గా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఇస్తారు. ఎట్ ఏ టైం మీరు ఒకే చైన్ లో డిఫైన్ చేసేయచ్చు. మేకరు, చెక్కరు, అప్రూవర్ వీళ్ళందరినీ కూడాను ఒకే చైన్ లో డిఫైన్ చేసేయచ్చు. అందరూ కూడా మీకు డిస్ప్లే అవుతారు. సెకండ్ ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు మీకు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనే రేడియో బటన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సిస్టమ్ ఒక స్క్రీన్ ఇస్తుంది. ఆ స్క్రీన్ లో మీరు డైరెక్ట్ గా ఆ స్పెసిఫికేషన్ కి సంబంధించి క్వాంటిటీ పోస్ట్ చేస్తారు. అలానే మీరు నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఎట్ ఏ టైం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఆ పేజ్ లో డిస్ప్లే అవుతాయి. స్పెసిఫికేషన్ వైజ్ గా మెజర్మెంట్ డేట్ పెట్టొచ్చు. అలానే చెక్కర్ లెవెల్లో చెక్ మెజర్మెంట్ డేట్ అనేది ఎంటర్ చేయొచ్చు. సో మీ ఫిజికల్ ఎంబుక్ మ్యాచ్ అయ్యేటట్టు మీరు ఆ మెజర్మెంట్ డేట్లు అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. వేరే సేమ్ ఫెసిలిటీ అనేది మీకు నిధి మాడ్యూల్ సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో మీకు అవైలబుల్ గా లేదు. ఓకేనండి. వేరే డీటెయిల్డ్ ఎంబుక్ వచ్చేసరికి మీరేం చేస్తారంటే ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. స్పెసిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు డీటెయిల్డ్ ఎంబుక్ వచ్చేసరికి ఆ స్పెసిఫికేషన్ మెజర్మెంట్ క్వాంటిటీ దగ్గర ప్రెజెంట్ మెజర్మెంట్ క్వాంటిటీ దగ్గర క్యాలిక్యులేటర్ అనే బటన్ ఉంటుంది. వన్స్ మీరు ఆ క్యాలిక్యులేటర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లైన్ ఐటమ్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఒకవేళ మీ స్పెసిఫికేషన్స్ అనేవి ఎల్ఎఫ్ బుక్ కి సంబంధించిందైతే మీరు రికార్డ్ చేసేది మెజర్మెంట్స్ కూడాను కొంచెం చేంజ్ అవుతాయి. అక్కడ మీకు డిస్టెన్స్, ఏరియా, మీన్ ఏరియా, క్వాంటిటీ ఇవన్నీ కూడాను వస్తాయి. సో ఆ డిజైన్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు నిధి వర్క్స్ మాడ్యూల్లో ఏదర్ అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ కానీ డీటెయిల్డ్ ఎంబుక్ కానీ రికార్డ్ చేసి అప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని చేంజెస్ మీకు ఆల్రెడీ చెప్పారు కదండి. క్వాలిటీ కంట్రోల్ అనేది వర్క్ ఫ్లోలో మ్యాండేటరీ. ఎప్పుడు అంటే మీ యొక్క అగ్రిమెంట్ వాల్యూ అనేది అబౌట్ 2 crores ఉంటాయి. అంటే 2 crores కంటే తక్కువ ఉన్నప్పుడు లేదా అంటే మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ సిస్టమ్ అయితే ఆపదు మిమ్మల్ని. బట్ అగ్రిమెంట్ వాల్యూ అబౌట్ 2 crores ఉంటే మాత్రం కంపల్సరీ అడుగుతుందండి. సో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కూడాను మ్యాప్ చేయాల్సిందే. నెక్స్ట్ దాని తరువాత సేమ్ ఇదే ఎంబుక్ కి సంబంధించి చాలా మంది డౌట్లు అడిగేది ఏంటంటే మేము ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నాము, అప్రూవ్ అయి ఉంది, దాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు. ఇది నిధి మాడ్యూల్లోకి వచ్చాక ఎంబుక్ అనేది మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేస్తుంటే ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరేం చేయాలి అంటే దానికి అగైనెస్ట్ గా అటాచ్మెంట్ అనేది మీరు డీటెయిల్డ్ ఎంబుక్ అనేది అటాచ్మెంట్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి కంపల్సరీ. ఓకేనండి. ఈ విధంగా ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అండ్ రికార్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దీని తర్వాత ఎంబుక్ తర్వాత ఈ ఎంబుక్ అగైనెస్ట్ గా బిల్లింగ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు ఏంటనేది మీకు కల్వా శ్రీనివాస్ గారు డిఏఓ గారు చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పటిదాకా మనం ఎంబుక్ రికార్డింగ్ అనేదాన్ని అబ్స్ట్రాక్ట్ కానివ్వండి లేదా డీటెయిల్డ్ కానివ్వండి ఈ రెండు ఫార్మాట్స్ లో ఎంబుక్ రికార్డ్ చేయటం, రికార్డ్ చేసిన ఎంబుక్ ని అప్రూవ్ చేసుకోవటం, అలాగే ఎంబుక్ వర్క్ ఫ్లో, అలాగే ఎల్ఎఫ్ క్వాంటిటీస్ కనుక్కున్నట్టయితే ఎల్ఎఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటే
ఆ స్పెసిఫికేషన్స్ తో ఎలా మెయింటైన్ చేయాల్సిందని చూసాము. సో ఇక్కడ ఎంబుక్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం బిల్లింగ్ చేసేటప్పుడు యాక్చువల్‌గా ఇదొక యాక్టివిటీ అనేది చేయాలండి. అంటే మనకి బిల్లింగ్‌లో క్వాంటిటీస్ ఇప్పటిదాకా మనకి సీఎఫ్ఎంఎస్‌లో ఏం చేస్తున్నామంటే, ఎంబుక్ అప్రూవ్ అయిన తర్వాత క్వాంటిటీస్ అన్నిటికి కూడా ఏదైనా బిల్ తగ్గించుకోవాలనుకుంటే, అంటే బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల కానివ్వండి, లేదా ఏదైనా కొంత అమౌంట్ తగ్గించాలి, విత్‌హెల్డ్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఏం చేసుకుంటామంటే బిల్లులో వచ్చిన తర్వాత బిల్లులో తగ్గించుకోవటం అనేది చేస్తాం. అక్కడ బిల్ గనక సేవ్ గనక కాకపోతే ఎంబుక్ రికార్డ్ చేసినా ఉపయోగం ఉండేది కాదు. సో, అందుకని మనం బిల్లు దాకా వెళ్ళకుండానే ఫస్ట్‌లోనే ఇప్పుడే మనం చేసిన స్పెసిఫికేషన్స్‌లో ఏదైనా సరే క్వాంటిటీస్ తగ్గించుకోవాలి. చేసిన దానికి బడ్జెట్ మనకి ఎంత వరకైతే బడ్జెట్ ఉందో, ఆ బడ్జెట్ వరకు తగ్గించుకోవాలన్నా, లేదా వేరే అదర్ ఆల్టర్‌నేటివ్స్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కాలేదు కాబట్టి క్వాంటిటీస్ తగ్గించుకొని బ్యాలెన్స్ సర్టెన్ క్వాంటిటీస్‌కి మాత్రమే బిల్ పంపించుకోవాలనుకున్నా గానీ, ఈ యాక్టివిటీ అనే దాన్ని చేయాలండి. దీనిని మనం రెగ్యులర్ ఎంబుక్ టు బిల్లింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కన్సర్న్డ్ డీడీఓ లాగిన్‌లో వస్తుందండి. ఈ డీడీఓ గారు మాత్రమే దీన్ని ఆథరైజ్ చేసి చేయాలండి. ఇక్కడ మనం రెగ్యులర్ ఎంబుక్ టు బిల్లింగ్ అనే స్క్రీన్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. దాంట్లో అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా డేటా అనేది అక్కడ పాపులేట్ అవుతుంది. దాంట్లో మన డీటెయిల్స్ ఇవ్వాల్సొస్తుంది. టెక్నికల్ శాంక్షన్ నంబర్ ఎంత? ఏ టెక్నికల్ శాంక్షన్ అంటే ఇక్కడ మనకి వర్క్ ఫ్లోలో ఎస్టిమేట్ వైడ్‌గా అలాగే సెక్షన్స్ వైస్‌గా కూడా మనం వర్క్ ఫ్లో చేస్తున్నాం కాబట్టి, ఈ టెక్నికల్ శాంక్షన్ వైస్, ఎస్టిమేట్ వైస్ అలాగే స్పెసిఫికేషన్ సెక్షన్స్ వైస్‌గా కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఉండే టెక్నికల్ శాంక్షన్ సెలెక్ట్ చేశాను. అలాగే ఎస్టిమేట్ ఐడీ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సెక్షన్స్. దీంట్లో ఉండే సెక్షన్స్ ఒకే సెక్షన్ ఉంది కాబట్టి, ఆ సెక్షన్ అనేది పాపులేట్ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ క్లిక్ చేస్తాము. ఫిల్టర్ క్లిక్ చేస్తే మనకి అప్రూవ్ అయినటువంటి మెజర్మెంట్ రికార్డింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయండి. సో, ఇక్కడ మనకి ఎంబుక్ ఐడి ఫస్ట్ ఎంబుక్ ఐడి పేజ్ 1లో మనం రికార్డ్ చేసాం ఇప్పటికి. దానికి గాను 2 సెక్షన్స్ 2 ఒకే సెక్షన్‌లో 2 స్పెసిఫికేషన్స్ రికార్డ్ చేసాము. వాటి వాల్యూ మనకొచ్చేసరికి 80,000 అయిందండి. ఈ 80,000ని ఏదైనా తగ్గించుకోవాలి అనుకుంటే గనక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ 2 సెక్షన్స్‌లో మనం ఏదైనా సరే ఒకదాన్నే పంపించుకోవాలి అంటే గనక దాన్ని ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ 60,000 అయింది. సెకండ్‌ది 20,000 అయింది అమౌంట్ రికార్డింగ్ అమౌంట్. 2 కలిపి 80,000. దీనిలో ఏ స్పెసిఫికేషన్ అయినా సరే మనం పంపించుకోవచ్చు. ఫస్ట్ దానికి కావాలంటే ఫస్ట్ దాన్ని పంపించుకోవచ్చు. లేదా రెండో దానికి కావాలంటే రెండో దాన్ని పంపించుకోవచ్చు. ఈ 2 స్పెసిఫికేషన్స్‌లో ఒకదాన్నైనా పంపించుకోవచ్చు. లేదా రెండిటినైనా గాని పంపించుకోవచ్చు. సో, ఇక్కడ నేను రెండిటిని సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నాను. చేసి సెండ్ టు బిల్లింగ్. సెండ్ టు బిల్లింగ్ అనగానే నెక్స్ట్ ఇప్పుడు మనం మేకర్ లాగిన్‌లో ఇప్పుడు మనం ఇది గారి లాగిన్‌లో చేసాము. నెక్స్ట్ మనం మేకర్ లాగిన్‌లోకి వెళ్ళి ఈ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా రికార్డ్ అయిన ఈ ఎంబుక్‌ని అనుసరించి బిల్లింగ్ అనేది ఎలా చేయాలనేది చేస్తాము. దానికి గాను మనం ఫస్ట్ యాక్టివిటీ బిల్లింగ్ వర్క్ ఫ్లో అనేది చేయాలండి. ఇప్పటిదాకా మనం ఏఎస్‌కి, టీఎస్‌కి ఫ్రీ వర్క్ ఫ్లో కింద చేసాము. అలాగే అగ్రీమెంట్‌కి ఫిక్స్డ్ వర్క్ ఫ్లో చేసాము. ఎంకి కూడా ఎగనెస్ట్‌గా అగ్రీమెంట్ వైస్‌గా వర్క్ ఫ్లో చేసాము. ఈ బిల్లింగ్‌కి కూడా వర్క్ ఫ్లో చేయాలండి. ఈ బిల్లింగ్ వర్క్ ఫ్లో కూడా నథింగ్ బట్ సీఎఫ్ఎంఎస్‌లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఈ బిల్లింగ్ వర్క్ ఫ్లో మేకరు, చెక్కరు, అప్రూవరు. ఈ విధంగా మొత్తం 3 లెవెల్స్ చేసుకుంటాం ఫిక్స్డ్ వర్క్ ఫ్లో. సో, ఇప్పుడు మనం వర్క్ ఫ్లో అనేది ఎలా చేస్తాం అనేది చూస్తాము. ఇక్కడ వర్క్స్ ట్యాబ్ చెకింగ్ చేసుకోండి. వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ సెక్షన్‌లోకి వెళ్తే
వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ సెక్షన్ లో బిల్ అనేది ఉంటుందండి. అక్కడ బిల్ వర్క్ ఫ్లో అది. ఆ బిల్ క్లిక్ చేసినట్లయితే వర్క్ ఫ్లో అవుతుంది. సెలెక్ట్ అప్లికేషన్ టైప్ లో బిల్ వర్క్ ఫ్లో, పీడీ వర్క్ ఫ్లో అని ఉంటుంది. ఇక్కడ జనరల్ గా అందరూ కూడా బిల్ వర్క్ ఫ్లోనే సెలెక్ట్ చేసుకోండి. పీడీ వర్క్ ఫ్లో అనే కాన్సెప్ట్ అనేది సపరేట్ డిఫరెంట్ అండి. అంటే అక్కడ పీడీ అథారిటీస్ ఎవరైనా బిల్ చేసే పని అయితే దానికోసం ఇచ్చేదే తప్పితే ఇక్కడ మనం పీడీ హెడ్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించింది కదండి. ఈవెన్ డీసీడబ్ల్యూకి కానివ్వండి, పీడీకి కానివ్వండి, ఏ వర్క్స్ కి చేయాలన్నా కానీ మీరు బిల్ వర్క్ ఫ్లో అనే అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇరిగేషన్ లో అయితే అంతా కూడా బిల్ వర్క్ ఫ్లో కిందే వస్తుందండి. సో మనం బిల్ వర్క్ ఫ్లో కింద సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత హెడ్ ఆఫ్ ది ఆఫీస్, మన ఆఫీస్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకొని గెట్ అని క్లిక్ చేస్తాం. చేయగానే ఇక్కడ ఒక లైన్ లో మేకరు, చెక్కరు, సబ్మిటరు ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ మనం మేకర్ అనే వాళ్ళని ఆల్మోస్ట్ అందరి మీద ఇచ్చినాం కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ మరలా అసైన్ చేయాలనుకుంటే ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఆ డేటా వస్తుంది. సేమ్ మనకి సిఎఫ్ఎంఎస్ ఎలాగైతే వర్క్ ఫ్లో అసైన్ చేస్తున్నామో అదే టైప్ లో ఉంది. ఎంప్లాయీ పొజిషన్ నేము, పొజిషన్, అలాగే హెడ్ ఆఫ్ అకౌంట్, ఆర్గనైజేషన్స్, మన ఆఫీస్ లో ఉండే ఆర్గనైజేషన్స్ వైజ్ గా టోటల్ అని ఇవ్వచ్చు, లేకపోతే 1 by 1 ఇవ్వచ్చు. ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత సేమ్ హెడ్ ఆఫ్ అకౌంట్, సేమ్ ఆర్గనైజేషన్ ఒకళ్ళకి ఇస్తే కనుక రెండో వాళ్ళకి కనుక ఇస్తుంటే సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో సేమ్ సిఎఫ్ఎంఎస్ లో ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ లో ఇక్కడ వర్క్ ఫ్లో కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అంతా చేసిన తర్వాత సేవ్ చేయగానే కాన్ఫిగర్డ్ అయిపోతుందండి. ఇలా ఈ విధంగా మనం మేకర్ ని, చెక్కర్ ని, సబ్మిటర్ ని, చెక్కర్ కూడా అంతేనండి. సేమ్ అదే అట్రిబ్యూట్స్ ఇస్తాము. చెక్కర్ కూడా సేమ్ అదే అట్రిబ్యూట్స్ తో హెడ్ ఆఫ్ ది అకౌంట్, ఇక్కడ చెక్కర్ 1 2 3 4 మల్టిపుల్ చెక్కర్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాండేటరీగా ఫస్ట్ చెక్కర్ 1 అనే వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ చెక్కర్ 2 3 4 5 వర్స్ సో అలా మనం పెట్టుకోగలం. చెక్కర్ 1 లేకుండా చెక్కర్ 2 అనే దాన్ని సిస్టమ్ అసైన్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు. ఫ్లో కూడా మనం బిల్స్ పంపించినప్పుడు చెక్కర్ 1 నుంచి 2 కి, 2 నుంచి 3 కి, 3 నుంచి 4 కి ఎంతమంది మల్టిపుల్ చెక్కర్స్ ఎంతమందినైనా పెట్టుకోవచ్చు మీ ఆఫీస్ ఆర్డినెన్స్ నుంచి. సో ఆఫీస్ ఆర్డినెన్స్ నుంచి చెక్కర్స్ పెట్టుకున్న తర్వాత మాక్సిమం మినిమం మాత్రం చెక్కర్ 1 అనేది మ్యాండేటరీగా పెట్టాలండి. సో చెక్కర్ 1 పెడతాము. ఆల్రెడీ ఉంటే కనుక చెక్కర్ 2 అసైన్ చేయొచ్చు. సేమ్ సిఎఫ్ఎంఎస్ లో ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ అండి ఇక్కడ కూడా. లెవెల్ 1 ఇవ్వలేదండి. సో లెవెల్ 1 చెక్కర్ 1 అనేది ఇవ్వకపోతే చెక్కర్ 2 అనేది సిస్టమ్ అలౌ చేయదండి. హెడ్ ఆఫ్ అకౌంట్స్ తీసుకో. సో ఇక్కడ చెక్కర్ 1 అనేది తప్పనిసరిగా హెడ్ ఆఫ్ అకౌంట్, ఆర్గనైజేషన్ అనేది చెక్కర్ 1 తప్పనిసరిగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే చెక్కర్ 2, చెక్కర్ 3 సో ఆన్ అలా విధంగా ఇవ్వగలమండి. సో ఇక్కడ మల్టిపుల్ చెక్కర్స్ ని మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ తోటి, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కాంబినేషన్స్ తోటి ఇచ్చుకోవచ్చు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మేకర్ లాగిన్ లాగా సబ్మిటర్ అనేది సేమ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారో ఆయన ఒకళ్ళే ఉంటారు సబ్మిటర్. నెక్స్ట్ మనం మేకర్ లాగిన్ లోకి వెళ్ళి బిల్ క్రియేట్ చేయడం ఎలాగనేది చూస్తున్నాను ఒకసారి. ఎవరికైతే మేకర్ రోల్ అసైన్ చేసామో వాళ్ళకి బిల్డింగ్ సెక్షన్ లో క్రియేట్ బిల్ అనే టైల్ విజిబిలిటీ వస్తుంది. అక్కడ క్రియేట్ బిల్, డ్రాఫ్ట్స్, ఇన్బాక్స్, డ్రాఫ్ట్స్, ఇన్బాక్స్, సబ్స్టిట్యూట్ ఇన్బాక్స్, అవుట్ బాక్స్ అని ఉంది. ఈ సబ్స్టిట్యూట్ అనే ఆప్షన్ ఎప్పుడంటే ఎవరైనా సరే ఒక
ఎంప్లాయీ కనుక లీవ్ లో వెళ్తే కొంత సర్టెన్ పీరియడ్ వరకు, ఆ పీరియడ్ వరకు కూడా సబ్స్టిట్యూట్ ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఇందాక వర్క్ ఫ్లో లోనే మనకి ఇందాక మేకరు, చెక్కరు, సబ్మిటర్ పక్కన సబ్స్టిట్యూట్ అనే ఆప్షన్ ఉంది. అది సర్టెన్ పీరియడ్ వరకు ఎవరికైతే గనక లీవ్ లో వెళ్తే ఆ లీవ్ లో ఆ పొజిషన్ లో అతన్ని తీసేయకుండా ఆ పీరియడ్ సర్టెన్ పీరియడ్ వరకు లీవ్ లో వెళ్ళిన దానికి వేరే సబ్స్టిట్యూట్ అనే ఆప్షన్ వాడతాము. అప్పుడు సబ్స్టిట్యూట్ ఆప్షన్ వాడినప్పుడు అతనికి సంబంధించి ఆ పొజిషన్ కి సంబంధించిన బిల్స్ ఏదైనా వస్తే ఇక్కడ బిల్డింగ్ లో సబ్స్టిట్యూట్ ఇన్బాక్స్ అనే దాంట్లోకి వస్తాయండి. రెగ్యులర్ వాళ్ళకైతే కానీ రెగ్యులర్ ఇన్బాక్స్ కానీ డ్రాఫ్ట్స్ లో కానీ ఉంటాయి. అంటే క్రియేట్ చేసి బిల్ సబ్మిట్ చేయనంత వరకు డ్రాఫ్ట్స్ లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా హైర్ అథారిటీస్ నుంచి రిటర్న్ వచ్చిన బిల్స్ అయితే ఇన్బాక్స్ లో ఉంటుంది. సబ్స్టిట్యూట్ కి సంబంధించింది అయితే సబ్స్టిట్యూట్ ఇన్బాక్స్ లోకి వస్తుంది. అవుట్ బాక్స్ అనేది అందరివి కలిపి బిల్స్ ఏది సబ్మిట్ చేసినా ఆ బిల్స్ అన్ని అవుట్ బాక్స్ లో కనిపిస్తాయండి. సో ఇక్కడ నేను క్రియేట్ బిల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్రియేట్ బిల్ లోకి వెళ్ళి వర్క్ బిల్ క్లిక్ చేస్తాను. వర్క్ బిల్ క్లిక్ చేయగానే ఇక్కడ బిల్ వ్యూ బిల్ స్క్రీన్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ బిల్ స్క్రీన్ లో మనం ఫస్ట్ డీటెయిల్స్ అన్ని పైన హెడ్డింగ్ కనిపిస్తున్నాయి చూడండి. మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవి. బిల్ డీటెయిల్స్ ఇవ్వాలి, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవ్వాలి, కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్, చెక్ లిస్ట్, డిక్లరేషన్స్, నోట్స్ అండ్ అటాచ్మెంట్స్. ఈ డేటా అంతా కూడా మనం దీనికి సబ్మిట్ చేయాలి. వీటిలో చాలా వరకు మనం అగ్రిమెంట్ లో ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాను అనుసరించే పాపులేట్ అవుతుంది. సో అవి కాకుండా బ్యాలెన్స్ ఉన్న వాటిని మాత్రమే మనం డేటా అనేది దీంట్లో ఆటోమేటిక్ గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఓవర్ వ్యూలో డిడిఓ కోడ్ మనం ఏదైతే ఆఫీస్ నుంచి చేస్తున్నామో ఆ డిడిఓ కోడ్ పాపులేట్ అవుతుంది. ఆ డిడిఓ కోడ్ సెలెక్ట్ చేయగానే ఆ డిడిఓ ఏ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది, ఏ పిఓకి వస్తుంది, ఈ డేటా అంతా పాపులేట్ అవుతుంది. ఇక్కడ పిఓ కాన్ఫిగరేషన్ జరిగితే కనుక పిఓ డీటెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ పిఓ కాన్ఫిగరేషన్ జరగకపోతే మీకు అక్కడ పిఓ నుంచి మీకు మీ డిడిఓ కోడ్ కి సంబంధించి వర్క్ ఫ్లో జరగనట్టు. అప్పుడు మీరు బిల్ క్రియేట్ చేసిన నెక్స్ట్ అప్రూవర్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వచ్చి బిల్ అనేది మూవ్ కాదు. సో అక్కడ మీకు బిఓ దగ్గర నుంచి కూడా పిఓ గారు మీ కన్సర్న్ పిఓ దగ్గర నుంచి మీ డిడిఓ కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీరు మ్యాప్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం. తర్వాత సబ్సిక్వెంట్ గా ఇంకా నాట్ నెసరీ అండి. వన్స్ అది వన్ టైం యాక్టివిటీ. నెక్స్ట్ ఇక్కడ డిడిఓ కోడ్ ఇచ్చిన తర్వాత బిల్ సబ్జెక్ట్ అండి. బిల్ సబ్జెక్ట్ లో మనం ఏదైనా పార్ట్ బిల్ కానివ్వండి, ఫైనల్ బిల్ కానివ్వండి, మీ యొక్క సబ్జెక్ట్ అనుసరించి ఆ డేటా ఫిల్ చేస్తాము. అలాగే రిఫరెన్స్ నెంబర్ ఏదైనా బిల్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక మీరు ఫిజికల్ గా వేసుకునే బిల్ నెంబర్ డేటా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అగ్రిమెంట్ డీటెయిల్స్. ఈ మేకర్ కి వర్క్ ఫ్లో లో హెడ్ ఆఫ్ అకౌంట్ వైజ్ గా ఇచ్చిన అగ్రిమెంట్స్ అన్ని ఏదైతే ఉంటాయో అగ్రిమెంట్స్ అన్ని ఇక్కడ పాపులేట్ అవుతాయి. వాటిలో మనకి రిక్వైర్డ్ రిలవెంట్ అగ్రిమెంట్ ఏది ఉంటే ఆ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ అగ్రిమెంట్ లో మనం ఇరిగేషన్ వర్క్ అనేది ఇచ్చాం కాబట్టి ఆ వర్క్ ని సెలెక్ట్ చేసుకోగానే అగ్రిమెంట్ నెంబర్ పాపులేట్ అవుతుంది. ఇక్కడ బిల్ టైప్ లో పార్ట్ బిల్లా, ఫైనల్ బిల్లా, రిఫండ్ ఆఫ్ డిపాజిటా, రిఫండ్ ఆఫ్ ఏఎస్డి అని 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి ఇంతకు ముందు నిధి సిఎఫ్ఎంఎస్ లో అయితే కనుక డిపాజిట్ అన్నిటికీ కూడా ఈఎండి కానివ్వండి, ఎఫ్ఎస్డి కానివ్వండి, ఏఎస్డి కానివ్వండి అన్ని కలుపుకొని రిఫండ్ ఆఫ్ డిపాజిట్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపాజిట్ రిఫండ్ ఇవ్వటానికి ముందే ఏఎస్డి అనేది ఇవ్వటానికి అనేది ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి దానికోసం రిఫండ్ ఆఫ్ ఏఎస్డి అనే ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. రిఫండ్ ఆఫ్ డిపాజిట్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిఎల్పి మనం ఈఎండి, ఎఫ్ఎస్డి రిఫండ్ ఇస్తాం కాబట్టి దానికి రిఫండ్ ఆఫ్ డిపాజిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఏఎస్డి ముందే కనుక ఇవ్వాలంటే రిఫండ్ ఆఫ్ ఏఎస్డి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ప్రెసెంట్ పార్ట్ బిల్ ఇస్తున్నాం కాబట్టి పార్ట్ బిల్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ దీనికి ఏదైతే మ్యాప్ అయిందో అది పాపులేట్ అవుతుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేయగానే హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేయగానే దాని యొక్క కేటగిరీ కానివ్వండి లేదా బడ్జెట్ కంట్రోల్ కానివ్వండి, అవైలబుల్ బడ్జెట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ ఇక్కడ పాపులేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్, మీ ఆర్గనైజేషన్ యూనిట్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు పైన ఈ బడ్జెట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా బడ్జెట్ పోర్టల్ నుంచి మీకు ఎంతైతే మ్యాప్ అయిందో దాని ప్రకారం అక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి అక్కడ మనం ఎంట్రీ ఏమి ఉండదండి. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న అగ్రిమెంట్ అనుసరించి అగ్రిమెంట్ యొక్క డేటా ఏంటనేది అగ్రిమెంట్ డీటెయిల్స్ అన్ని పాపులేట్ అవుతాయి. ఫస్ట్ అగ్రిమెంట్ నెంబరు, అగ్రిమెంట్ నేము, నెక్స్ట్ స్టార్టింగ్ డేటు, పీరియడ్, తర్వాత కంప్లీషన్ డేట్ ఎప్పుడు, తర్వాత దాంట్లో ఈసీవి వాల్యూ ఎంత, అగ్రిమెంట్ వాల్యూ ఎంత,
ప్రీవియస్ గా దీనికి సంబంధించి ఏదైనా పేమెంట్ అంటే మీరు మైగ్రేషన్ డీటెయిల్స్ లో కనుక ఏదైనా పేమెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తుంటే ఆ వాల్యూ అక్కడ పాపులేట్ అవుతుంది. ఏమీ లేదు, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ జీరో పాపులేట్ అయింది. అలాగే బ్యాలెన్స్ అగ్రిమెంట్ వాల్యూ ఇప్పుడు ఎంతవరకు పేమెంట్ అంటే టోటల్ 2 lakhs కాబట్టి ఆ 2 lakhs వాల్యూ ఇక్కడ పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ టెండర్ పర్సంటేజ్ ఎంత, టెండర్ అమౌంట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పాపులేట్ అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ పైన అగ్రిమెంట్ నెంబర్ దగ్గర హైపర్ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు అగ్రిమెంట్ వ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. ఆ అగ్రిమెంట్ అంటే బిల్ నెక్స్ట్ లెవెల్లో చెక్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా బిల్లింగ్ చేసే వాళ్ళకి కానీ, మేకర్కి కానీ అగ్రిమెంట్ డేటా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలంటే డిజిటల్ మోడ్ లో ఏం ఎంటర్ చేసామనేది అగ్రిమెంట్ డేటా అంతా కూడా మీకు నెక్స్ట్ వేరే స్క్రీన్ లో పాపులేట్ అవుతుంది. అగ్రిమెంట్ లో ఉండే స్పెసిఫికేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మీకు డైరెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ బిల్ సెక్షన్ లో ప్రీవియస్ స్క్రీన్ లోకి వెళ్తాను. ఇది బిల్ స్క్రీన్. బిల్ స్క్రీన్ లో ఇక్కడ అగ్రిమెంట్ డీటెయిల్స్ అంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ అంటే మనం ఇచ్చిన మెజర్మెంట్స్ అనుసరించి సిస్టమ్ బై డిఫాల్ట్ గా బుక్ లో రికార్డ్ అయిన వాల్యూస్ నుంచి గ్రాస్ అమౌంట్, డిడక్షన్స్ అమౌంట్, నెట్ అమౌంట్ అనేది బై డిఫాల్ట్ గా ఫస్ట్ ఇనిషియల్ గా ఉన్న డేటా వరకు అది పాపులేట్ చేస్తుందండి. దీన్ని మనం ఎడిట్ చేసి ఫైనలైజ్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది మనం ఇచ్చిన మెజర్మెంట్ రికార్డ్ నుంచి సిస్టమ్ పాపులేట్ చేసే వాల్యూ అండి. దీన్ని మనం మన రెగ్యులర్ ఎంఓపి ఏదైతే ఉందో ఫిజికల్ ఎంఓపి దాని ప్రకారం మనం ఇదంతా కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్. ఈ బెనిఫిషరీ డీటెయిల్స్ మనం అగ్రిమెంట్ లో ఏదైతే ఇచ్చామో అగ్రిమెంట్ లో ఉండే బెనిఫిషరీ కోడ్ వెండార్ ఐడి అనేది ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఆ వెండార్ యొక్క నేము, అలాగే వెండార్ కి మ్యాప్ అయిన పాన్ నెంబర్ కనిపిస్తుంది. అతనికి జిఎస్టీ నెంబర్స్ మల్టిపుల్ జిఎస్టీస్ ఉంటే మా జిఎస్టీ నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే బ్యాంక్ అకౌంట్స్ కనుక మల్టిపుల్స్ ఉంటే మల్టిపుల్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనకి సిఎఫ్ఎంఎస్ నుంచే డైరెక్ట్ గా పాపులేట్ అవుతాయండి. సో ఇక్కడ తర్వాత కింద చూడండి, ఇక్కడ మెజర్మెంట్ బుక్ డీటెయిల్స్. మనం ఏదైతే బుక్ ఒకటి రికార్డ్ చేసి ఇందాక బుక్ టు బిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఎంత వాల్యూకి అయితే పంపించామో ఆ బుక్ నెంబరు, ఆ బుక్ మెజర్మెంట్ డేటు, తర్వాత బుక్ ట్యాక్స్ టైపు, తర్వాత అంటే ఇక్కడ జిఎస్టీ కానివ్వండి లేకపోతే ప్రీవియస్ 1/4/2017 ముందు అయితే వ్యాట్ పీరియడ్ అయితే వ్యాట్ అనేది వస్తుంది. ఇది జిఎస్టీ అయితే జిఎస్టీ అని, తర్వాత అప్రూవల్ డేటు, అప్రూవ్డ్ బై ఎవరు అనేది, ఇక్కడ చెక్ మెజర్మెంట్ ఎవరు చేశారు, ఎస్సీ గారిది ఉందా, క్యూసీ ఉందా, ఈ డేటా అంతా పాపులేట్ అవుతుంది. అలాగే ఇక్కడ రికార్డింగ్ అమౌంట్ ఎంతైతే బుక్ రికార్డ్ అయిందో ఆ బుక్ రికార్డింగ్ అమౌంట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ అమౌంట్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ కూడా మనం ఇందాక మనం సెండ్ బుక్ టు బిల్లింగ్ అనే ఆప్షన్ లో ఇందాక మనం స్పెసిఫికేషన్స్ మాత్రమే మనం కావాలంటే తగ్గించుకోవచ్చు అని చెప్పాం. అక్కడ వాల్యూ ఏమి తగ్గదు. అక్కడ మొత్తం మనం రికార్డ్ చేసిన స్పెసిఫికేషన్ లో ఎన్ని స్పెసిఫికేషన్స్ బిల్డింగ్ కి పంపించాలి ఎంత అనే దాన్ని ఒకటే అక్కడ చేస్తాం. ఇక్కడ వాల్యూని కనుక కావాలనుకుంటే ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూ ఇప్పుడు 80,000 ఉంది, నేను దీన్ని తగ్గించుకొని 75,000 చేశాను అనుకోండి. 75,000 చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ పక్కన బ్లూ కలర్ ఐ బాక్స్ క్లిక్ చేయగానే బుక్ మెజర్మెంట్ రికార్డింగ్స్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, ఇందాక మనకి స్పెసిఫికేషన్స్ లో బిల్డింగ్ క్వాంటిటీ అనే సిస్టమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన వాల్యూస్ నుంచి క్వాంటిటీ అనే దాన్ని కరెక్ట్ చేసేస్తుంది. టోటల్ ఇందాక మనకి 60,000, 20,000 టోటల్ 80,000 ఉండే దానికి వస్తారా, మనం 75,000 తగ్గించగానే ఇక్కడ క్వాంటిటీ కూడా దానికి తగ్గట్టుగా క్వాంటిటీని కూడా తగ్గించేస్తుంది, ఈ అమౌంట్ ను కూడా తగ్గించేస్తుంది. సో ఇక్కడ మనం కావాలనుకుంటే అంటే బడ్జెట్ అవైలబిలిటీ ప్రకారం అవసరం లేదు అమౌంట్ ఇంత లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదా కరెక్ట్ గా అదే అమౌంట్ ఇవ్వచ్చు 80,000 చేసి. కానీ మనం రికార్డ్ చేసిన దానికి అప్రూవ్ అయిన దానికంటే ఎక్స్ట్రా మాత్రం బిల్ అనేది సిస్టమ్ అలౌ చేయదండి. సో అక్కడ మనం ఏదైతే అమౌంట్ వేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ క్వాంటిటీస్ అనేవి కూడా అప్డేట్ అయిపోతాయండి. సో అలాగా మనం క్వాంటిటీస్ అమౌంట్స్ ని ఇక్కడ బిల్ స్క్రీన్ లో మేకర్ లెవెల్లో టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ అవైలబిలిటీ ప్రకారం యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఇక్కడ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. తగ్గించుకున్న మాత్రాన ఆటోమేటిక్ గా క్వాంటిటీస్ అన్ని తగ్గిపోతాయి. బ్యాలెన్స్ అప్రూవ్డ్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ బిల్లింగ్ లోకి వస్తాయండి. ఇక్కడ మీరు క్వాంటిటీస్ ఏవైతే తగ్గిస్తున్నారో తగ్గిస్తే కనుక బ్యాలెన్స్ క్వాంటిటీస్ రికార్డ్ చేసి అప్రూవ్ అయినాయి కాబట్టి ఆ బ్యాలెన్స్ క్వాంటిటీస్ అనేది నెక్స్ట్ బిల్ లోకి వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. నెక్స్ట్ అలాగే మీరు బుక్ లో రికార్డ్ చేసిన క్వాంటిటీస్ వెరిఫై చేయాలి అని అంటే కనుక మీకు పైన ఇక్కడ బుక్ డీటెయిల్స్ లో
ఈ ఎంబుక్ నెంబర్ దగ్గర హైపర్ లింక్ ఉందండి. ఆ ఎంబుక్ హైపర్ లింక్ కనుక క్లిక్ చేస్తే ఎంబుక్ లో ఏం రికార్డ్ చేస్తారనేది నెక్స్ట్ స్క్రీన్ లో ఓపెన్ అవుతుందండి. అక్కడ ఎంబుక్ మనం ఏం రికార్డ్ చేసాము, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఏమి ఉండదండి, జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే. ఎంబుక్ క్వాంటిటీస్ ఏం రికార్డ్ చేసాము, అలాగే ఎక్సెస్ క్వాంటిటీస్ ఏమైనా అయితే వాటికి ఏదైనా బిల్లుకి ఏమైనా వచ్చిందా పొరపాటున, అలాగే క్వాంటిటీస్ అన్ని కూడా వాల్యూస్ అన్ని కూడా కరెక్ట్ గా క్యారీ అవుట్ అనియా లేవా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటే ఎంబుక్ డేటా అంతా వెరిఫై చేసుకోవడానికి ఆ ఎంబుక్ బిల్డింగ్ ఎంబుక్ అనే ఎంబుక్ అనే ఎంబుక్ నెంబర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చెక్ మెజర్మెంట్ దగ్గర ఎస్ అనే బటన్ ఉంది. ఎస్ అనే బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు చెక్ మెజర్మెంట్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, అప్రూవర్ లాగిన్ లో ఉండే అప్రూవర్ లాగిన్ లో ఉండే ఎంబుక్ పేజ్ అనేది కనిపిస్తుందండి. అప్రూవర్ పేజ్ లో ఆయన ఏ డేట్ లో చేశారు, ఆ డేట్స్ అన్ని వెరిఫై చేసుకుని ఇక్కడ స్టేటస్ అనేది ఇక్కడ చూడండి, పైన హెడ్డింగ్ ఇక్కడ అప్రూవర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అప్రూవర్ అనేది కనిపిస్తుంది, అంటే అప్రూవర్ చేసిన ఎంబుక్ పేజీ అనమాట. అదే మీరు రెగ్యులర్ ఎంబుక్ లో క్లిక్ చేస్తే మేకర్ ది కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇక్కడ ఎంబుక్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంబుక్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మేకర్ అనే లాగిన్ కనిపిస్తుందండి. అలా కాకుండా అప్రూవ్ అయిన చెక్ మేనేజ్మెంట్ కావాలంటే ఇక్కడ అప్రూవర్ ఏది చెక్ మేనేజ్మెంట్ చేశాడు, ఏ స్పెసిఫికేషన్ చెక్ చేశారు, ఏం వెరిఫై చేశారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో సో ఈ విధంగా మనం మెజర్మెంట్ బుక్ డీటెయిల్స్ లో వాల్యూస్ ని, బిల్డింగ్ అమౌంట్ ని కావాలంటే తగ్గించుకోవడం కానివ్వండి, లేదంటే కనుక మొత్తానికి పంపించుకోవాలన్నా కానీ ఈ విధంగా పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్ ట్యాబ్ కనిపిస్తుందండి, జనరేట్ ఎంఓపి అనేది. సో ఇప్పుడు మనం వచ్చిన వాల్యూ 80,000కి అనుకుంటే గనక 80,000కి మెమో ఆఫ్ పేమెంట్ ని జనరేట్ చేయమని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే మెమో ఆఫ్ పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మొత్తం బిల్ అబ్స్ట్రాక్ట్ లో ఆటోమేటిక్ గా సిస్టమ్ బై డిఫాల్ట్ ఇచ్చే వాల్యూస్ అన్నిటికీ కూడా వాల్యూస్ అన్ని సిస్టమే బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసి చూపిస్తుందండి. వీటిల్లో మనం ఏవైతే వాల్యూస్ ని కరెక్ట్ కాదనుకుంటున్నామో దాని ఎంఓపి స్క్రీన్ లో కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఎంఓపి స్క్రీన్ వస్తుంది. ఆ ఎంఓపి స్క్రీన్ లో మనం కావాలంటే కరెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ప్రతిసారి సిఎఫ్ఎంఎస్ లో ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ అదే ప్రాసెస్ లో ఉంటుందండి. వర్క్ ఐటమ్స్, విత్ హెల్డ్ ఐటమ్స్, తర్వాత రికవరీస్ క్రెడిటబుల్ టు వర్క్ హెడ్స్, అలాగే రికవరీస్ క్రెడిటబుల్ టు అదర్ హెడ్స్, రీఎంబర్సిబుల్ ఐటమ్స్, ఇవే ఐటమ్స్ ఉంటాయండి. వీటిల్లో మనం మన అవసరాన్ని బట్టి, నెసెసిటీని బట్టి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ ఆఫ్ అర్డన్ యాజ్ పర్ ఎంబుక్ 80,000 మనం ఏదైతే ఇచ్చామో అది ఆటోమేటిక్ గా బై డిజేబుల్ మోడ్ లో డిఫికల్ట్ కనిపిస్తుందండి. ఒకవేళ పైన తగ్గిస్తే ఇక్కడ వాల్యూ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఏదైనా స్క్రీన్ మనం ఎంతమంది ఉంటే కనుక మాన్యువల్ గా ఉంటే మాన్యువల్ వేసుకోవచ్చు, లేదా టెండర్ పర్సంటేజ్ అనేది సిస్టమ్ బై డిఫాల్ట్ గా అగ్రిమెంట్ లో ఏదైతే రేట్ ఇచ్చిందో ఆ రేట్ ని ఇక్కడ పాపులేట్ చేసేస్తుంది. మనం ఎస్టిమేట్ రేట్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 0 చూపెట్టేసింది. సో వర్క్ ఐటమ్స్ అనేది 80,000 చూపెట్టేసింది. నెక్స్ట్ విత్ హెల్డ్ ఐటమ్స్. విత్ హెల్డ్ ఐటమ్స్ కంటే కూడా ముందు రీఎంబర్సిబుల్ ఐటమ్స్ చూద్దామండి. రీఎంబర్సిబుల్ ఐటమ్స్ లో ఇక్కడ ఎన్ఏసి 0.1%, 74,000 మీద చూపెట్టిందండి. ఎన్ఏసి అనేది వర్క్ ఐటమ్స్ మైనస్ విత్ హెల్డ్ ఐటమ్స్ మీద తీసుకుంది. ఇక్కడ సీనరీస్ అనేది లేదు కాబట్టి 0 చూపెట్టింది. నెక్స్ట్ జిఎస్టిని సెలెక్ట్ చేసుకుంటే పర్సంటేజ్, మనకుండే పర్సంటేజ్ ఏదైతే డేట్ ని బట్టి ఆ డేట్ పర్సంటేజ్ పాపులేట్ అవుతుంది. 12 డేట్లు కనుక ఉంటే 12% ఉండే డేట్లు ఉంటే 12% కూడా వస్తుంది, లేదంటే ఇక్కడ 18% కాబట్టి ప్రెసెంట్ డేట్ లో 18% వస్తుంది. సో ఇక్కడ చూడండి జిఎస్టి అనేది 74,074 మీద ట్యాక్స్ ఆపరేట్ అయింది. అంటే వర్క్ ఐటమ్స్ మైనస్ విత్ హెల్డ్ ఐటమ్స్ ప్లస్ ఎన్ఏసి టోటల్ ఏ అమౌంట్ మీద ట్యాక్స్ ఆపరేట్ అయిందో ఆపరేట్ అయిన ట్యాక్స్ వాల్యూ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది. సో అక్కడ 74,074 మీద అయింది. మనకి టోటల్ వర్క్ ఐటమ్స్ వచ్చేసరికి 80,000, విత్ హెల్డ్ ఐటమ్స్ 6,000 పోతే 74,000 మీద ఎన్ఏసి క్యాలిక్యులేట్ అయింది. 74,000 ప్లస్ ఎన్ఏసి ఉంది కాబట్టి 74,074 మీద
18% జిఎస్టి క్యాలిక్యులేట్ అయిందండి. సో ఇక్కడ మనకి రియంబర్సిబుల్ ఐటమ్స్ వచ్చింది, అలాగే ఎన్ఏసి వచ్చింది. ఎన్ఏసి తర్వాత సేనరేజ్ ఏమీ లేదు కాబట్టి సేనరేజ్ ఏమి లేదు. సో వర్క్ ఐటమ్స్ వచ్చినాయి, విత్ హెల్డ్ ఐటమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ రియంబర్సిబుల్ ఐటమ్స్. నెక్స్ట్ కింద నెక్స్ట్ రికవరీస్ క్రెడిటబుల్ టు వర్క్ హెడ్ అండి. దీంట్లో మనకి రికవరీస్ క్రెడిటబుల్ వర్క్ హెడ్స్ లో ఉండేవి మొబిలేషన్ అడ్వాన్స్ ఏదైనా వస్తే మొబిలేషన్ అడ్వాన్స్ రికవరీ. ఇక్కడ మొబిలేషన్ అడ్వాన్స్ అనేది మనకి సిస్టమ్ బై డిఫాల్ట్ అనేది రికవరీ. ఇంతకుముందు మీరు అడ్వాన్స్ కనుక మైగ్రేషన్ డీటెయిల్స్ లో మొబిలేషన్ అడ్వాన్స్ ఏదైనా చూపెట్టి అది రికవరీ కనుక పూర్తిగా కానట్టుగా కనుక చూపిస్తే ఆ బ్యాలెన్స్ రికవరీని ఇక్కడ మొబిలేషన్ అడ్వాన్స్ లో 10% వర్క్ అయిన తర్వాత మనకి వచ్చే 20% అనేది యాజ్ పర్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం రికవరీ చేస్తుంది. ఇన్ కేస్ దానికంటే ఆ పర్సంటేజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా దానికి కూడా వేరే టైప్ ఉంది. ఇక్కడ ప్రెసెంట్ మొబిలేషన్ అడ్వాన్స్ రికవరీ అనేది లేదు కాబట్టి అక్కడ మనకి 0 చూపిస్తుంది. అలాగే క్వాలిటీ కంట్రోల్ రికవరీ, అలాగే మిస్లీనియస్ రికవరీ. ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ రికవరీ ఏదన్నా క్యూసీ రికవరీ ఉంటే ఆ రికవరీ అనేదాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మిస్లీనియస్ రికవరీ ఉంటే మిస్లీనియస్ రికవరీస్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసేస్తే ఇవి గ్రాస్ వాల్యూ నుంచి కూడా తగ్గిపోతాయండి. నెక్స్ట్ ఇంకా రికవరీస్ క్రెడిటబుల్ టు అదర్ హెడ్స్. ఇక్కడ రికవరీస్ క్రెడిటబుల్ టు అదర్ హెడ్స్ మనకి ఎన్ఏసి ఎంత అయితే ఇచ్చామో ఆ ఎన్ఏసి ఆటోమేటిక్ గా దాని మీద రికవరీ అవుతుంది. తర్వాత టీడీఎస్ అనేది ఐటీ మనకి వర్క్ ఐటమ్స్ మైనస్ విత్ హెల్డ్ ప్లస్ ఎన్ఏసి వీటి మీద 2% టీడీఎస్ కలెక్ట్ అయింది. ఇక్కడ సేనరేజ్ లేదు కాబట్టి సేనరేజ్ అనేది చూపెట్టలేదు, ఉంటే సేనరేజ్ మీద కూడా జరుగుతుందండి ఇక్కడ. అలాగే కాంట్రాక్టర్స్ ఈఎండి ఎఫ్ఎస్డి. ఇక్కడ ఈఎండి ఎఫ్ఎస్డి మీకు చెప్పిన స్క్రీన్ లో గుర్తుండే ఉంటుంది. అగ్రిమెంట్ లో మనం ఈఎండి ఎఫ్ఎస్డి వాల్యూస్ ఈఎండి వాల్యూ కనుక ఏదైనా ఇచ్చినట్లయితే ఆ ఈఎండి వాల్యూని చలాన్ కానీ లేదా బీజీని కానీ ఆ వాల్యూని బట్టి బ్యాలెన్స్ వాల్యూని మాత్రమే ఇక్కడ రికవరీ చేస్తుంది. ఇన్ కేస్ ఏమి వాల్యూ కనుక ఇవ్వకపోయినట్లయితే ఆ టోటల్ వాల్యూ మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్ ఈఎండి ఎఫ్ఎస్డి కాంట్రాక్ట్ ఈఎండి కింద రికవరీ చేస్తుందండి. ఇది పార్ట్ బిల్ కాబట్టి సిస్టమ్ ఈఎండి కింద 5,000 అనేది ఇక్కడ బిల్లులో రికవరీ చేస్తుంది. నెక్స్ట్ లేబర్ సెస్ కూడా అంతేనండి. వర్క్ ఐటమ్స్ మైనస్ విత్ హెల్డ్ ప్లస్ ఎన్ఏసి ప్లస్ సేనరేజ్ వీటి మీద లేబర్ సెస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సేమ్ మనకి సిఎఫ్ఎంఎస్ లో క్యాలిక్యులేషన్ మెథడాలజీ ఏదైతే ఉందో అదే మెథడాలజీ ఇక్కడ కూడా అడాప్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ చూడండి జిఎస్టి అనేది ఫస్ట్ మీకు డిఫాల్ట్ ఇక్కడ కనపడదండి జిఎస్టి. సో దానికోసం ఇక్కడ మీకు జిఎస్టి అనేది కాకుండా వేరే ఇంకేదైనా సరే రికవరీస్ యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ ప్లస్ బటన్ అనేది ఉందండి. ఆ ప్లస్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ లో మొత్తం టోటల్ రికవరీస్ ఏవైనా సరే మీరు మాన్యువల్ గా ఆపరేట్ పెట్టుకోవాలంటే కనుక ఆ రికవరీస్ అన్నిటిని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు రికవరీస్ కింద యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జిఎస్టి మాత్రం తప్పనిసరిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి దీంట్లోంచి, ఎందుకంటే బై డిఫాల్ట్ సిస్టమ్ సిజిఎస్టి ఎస్జిఎస్టి చూపెట్టదు. సో ఇక్కడ మనం తప్పనిసరిగా సిజిఎస్టి ఎస్జిఎస్టి ఎంటర్ చేయాలి. మిగతా రికవరీస్ మన యొక్క రిక్వైర్మెంట్ అనుసరించి మన ఫిజికల్ మెమో పేమెంట్ అనుసరించి ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో అవి రెండు సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే మీకు ఆ రెండు కూడా ఇక్కడ బటన్స్ యాడ్ అవుతాయి. దాని సిజిఎస్టి ఎస్జిఎస్టి వస్తుంది. దాని యొక్క నెంబర్స్ వాళ్ళంటే జిఎస్టిఐఎన్ నెంబర్స్ ఏదైతే మనం పైన ఇచ్చామో ఆ నెంబర్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసినది బై డిఫాల్ట్ గా 1% అనేది సిస్టమ్ బై డిఫాల్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కూడా 74,074 అంటే వర్క్ ఐటమ్స్ మైనస్ విత్ హెల్డ్ ప్లస్ ఎన్ఏసి ప్లస్ సేనరేజ్ దాని మీదే టీడీఎస్ కానివ్వండి, జిఎస్టి కానివ్వండి, అలాగే లేబర్ సెస్ కానివ్వండి ఆపరేట్ అవుతాయి. సో ఇక్కడ మన రికవరీస్ ఇక్కడ సార్ ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి సార్ దయచేసి. సో ఇక్కడ మనం రికవరీస్ క్రెడిటబుల్ టు అదర్ హెడ్స్ అనేది చూసాము. ఇక్కడ దీని ప్రకారం మనకి కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ అనే వాల్యూని కూడా అప్డేట్ చేయాలండి. ఇక్కడ మనం ఇది ఇంతకు ముందు సిస్టమ్ డిఫైన్డ్ తీసుకొచ్చిన వాల్యూని మనం ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వాలి. అంటే గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ పైన వర్డ్స్ లో పాపులేట్ అవుతుంది, దాన్ని మనం న్యూమరిక్ నెంబర్స్ లో ఇవ్వాలండి ఇక్కడ. సో ఇది మనం ఇచ్చిన గ్రాస్ వాల్యూ. సో దీనికి సైడ్ రెఫరెన్స్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబరు, దీని టెక్నికల్ శాంక్షన్ నెంబర్స్ కూడా ఇక్కడ పాపులేట్ అవుతాయి. అవి కనుక క్లిక్ చేసినట్లయితే మనకి కన్సర్న్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుందండి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానివ్వండి, టెక్నికల్ శాంక్షన్ కానివ్వండి ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మనం 87,407 అనేది గ్రాస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చిన డేటా అనుసరించి పైన ఆటోమేటిక్ గా మెమో పేమెంట్ లో గ్రాస్ వాల్యూస్ రికవరీస్ అన్ని కూడా పాపులేట్ అవుతాయండి. ఇంకా పైకి ఇంకా పైకి పైకి పైకి. సో ఇక్కడ ఇందాక చూడండి, ఇందాక వాల్యూకి ఇప్పుడు వాల్యూకి డిఫరెన్స్ వచ్చింది. 87,407 అని వచ్చింది, డిడక్షన్స్ అమౌంట్ వచ్చింది, అలాగే నెట్ అమౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ గ్రాస్ అమౌంట్ కి కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ మ్యాప్ అయిపోతే సేవ్ అయిపోతే సిస్టమ్ సేవింగ్ అనేది చేస్తుందండి. చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ లిస్ట్ సేవ్ చేసి రిక్వైర్డ్ చెక్ లిస్ట్ మీరు ఏదైతే మనం సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయో దాన్నే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ చెక్ లిస్ట్ అంతా ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్స్ నెసెసరీ డిక్లరేషన్స్ ఇచ్చేసి సేవ్ చేయాలండి. అటాచ్మెంట్స్ అది ఇచ్చేసి సేవ్. సో సేవ్ అవ్వగానే బిల్ నెంబర్ అనేది మీకు జనరేట్ అవుతుందండి ఆటోమేటిక్ గా. ఈ బిల్ నెంబర్ జనరేట్ అవ్వగానే పైన మీకు బిల్ స్క్రీన్ లో కూడా బిల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి బిల్ జనరేట్ అయిన తర్వాత మరలా సబ్మిట్ చేసేంత వరకు కూడా మనం ఎన్నిసార్లు అయినా సరే ఎడిట్ చేసుకొని మోడిఫై చేసుకొని ఇదే బిల్ నెంబర్ని మనం పంపించుకోవచ్చు అండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా దాన్ని ఎడిట్ చేయడం అనేది ఇంకా ఏ లెవెల్లో కూడా వీలు కాదండి. జస్ట్ మనకి సిఎఫ్ఎంఎస్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇక్కడ బిల్డింగ్ దాంట్లో చేంజెస్ అనేది మాక్సిమం ఎక్కడ చేయలేదు. సో ఇక్కడ మనం నెక్స్ట్ చెక్కర్కి వెళ్తుంది, చెక్కర్ నుంచి అప్రూవర్ ఈ కన్సర్న్ ఈ గారికి వెళ్తుంది, ఈ గారి నుంచి అప్రూవ్ అయిపోగానే నెక్స్ట్ పిఓ ఆఫీస్ లో ఆడిటర్ కి వెళ్తుంది, అక్కడ ఆడిటర్ నుంచి కన్సర్న్ సీనియర్ అకౌంటెంట్ నుంచి సూపరింటెండెంట్ గారికి, తర్వాత అక్కడ పిఓ గారికి వెళ్తుంది. పిఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత బిల్లు సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ జరుగుతుందండి. ఇక్కడ పిఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఈ బిల్ నెంబర్ కి అగెనిస్ట్ గా శాప్ బిల్ నెంబర్ కూడా ఒకటి ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేసేసుకుంటుంది. ఆ బిల్ నెంబర్ తోటి కూడా మీరు సిఎఫ్ఎంఎస్ లో మీరు శాప్ బిల్ నెంబర్ తోటి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఈ నిధి బిల్ నెంబర్ తోటి మీరు ఇక్కడ బిల్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ బిల్ స్టేటస్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అప్రూవ్డ్ లో రాదు, అప్రూవ్డ్ లో సబ్మిట్ ఫార్వర్డ్ అండి. సో ఇది కాకుండా బిల్ స్టేటస్ ఆ బిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బిల్ స్టేటస్ అనే ఆప్షన్ వ్యూ ఉంటుందండి. బిల్ స్టేటస్ సెర్చ్ ఆప్షన్ లో బిల్ స్టేటస్ ఉందండి. ఆ బిల్ స్టేటస్ రిపోర్ట్ అనేది అందరికీ కూడా అందరి లాగిన్ లో కూడా కనిపిస్తుందండి. ఆ బిల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకొని గెట్ క్లిక్ చేయగానే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు నిధి బిల్ నెంబర్ ఎంత, ఆ బిల్ సబ్జెక్ట్ ఎంత, బిల్ అమౌంట్ ఎంత, బిల్ స్టేటస్ ఏంటి, అలాగే ఎస్ఏపి బిల్ నెంబర్ అనేది కనిపిస్తాయండి. ఇక్కడ ఈ బిల్ నెంబర్ అనేది అంటే ఇప్పుడు మనం జనరేట్ చేసిన బిల్లు ఇంతవరకు ఇంకా పంపించలేదు కాబట్టి స్టేటస్ డ్రాఫ్ట్ లో ఉంటుందండి. ఇన్ కేస్ బిల్ అప్రూవ్ అయిపోయిన తర్వాత పిఓ గారి దగ్గర కూడా అప్రూవ్ అయిపోతే ఇక్కడ ఎస్ఏపి బిల్ నెంబర్ కూడా జనరేట్ అవుతుందండి. మీరు ఈ బిల్ నెంబర్ ఇచ్చైనా సరే ఇక్కడ జనరేట్ చేసి బిల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఎస్ఏపి బిల్ నెంబర్ తోటి సిఎఫ్ఎంఎస్ లో వెళ్ళి అక్కడైనా సరే బిల్ స్టేటస్ లో సెర్చ్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా బిల్డింగ్ దాంట్లో సెక్షన్స్ లో జరుగుతుందండి. సో ఇది మనకి బిల్ స్టేటస్ లో బిల్ క్రియేషన్ కానివ్వండి, సబ్మిషన్ కానివ్వండి, బిల్ అప్రూవల్ కానివ్వండి, అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎస్ఏపిలోకి మూవ్మెంట్ అవ్వటం కానీ ఈ విధంగా జరుగుతుంది. బిల్లింగ్ కి వచ్చేసరికి మనకి సిఎఫ్ఎంఎస్ కి నిధికి చాలా వరకు డిఫరెన్స్ లేదండి. అంతా ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి. సో ఇదండి ఈ విధంగా మనకి బిల్లింగ్ స్టేటస్ అనేది జరుగుతుంది. సో ఈ రోజు వరకు మనం ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఈ రోజు నిధిలో బిల్ ఏఎస్ నుంచి క్రియేషన్, ఏఎస్, టిఎస్, ఎస్టిమేట్, అలాగే అగ్రిమెంట్, ఎంబుక్ క్రియేషన్, ఎంబుక్ లో ఎంబుక్ అగ్రిమెంట్, ఎంబుక్ నుంచి బిల్డింగ్ ఇవన్నీ కూడా చూసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ మనకి ఎంబుక్ లో గనక
ఇందాక మనం ఫస్ట్ ఎంబుక్ టు బిల్లింగ్ ఆప్షన్స్ లో కొన్ని క్వాంటిటీస్ పంపించకపోయినా, అలాగే కొన్ని ఎక్సెస్ క్వాంటిటీస్ రికార్డ్ చేసిన వాటి వరకు, అంటే మన క్వాంటిటీస్ ఎంతవరకు అయితే అలో చేసామో బ్యాలెన్స్ అప్రూవ్ అయిన క్వాంటిటీస్ అయితే కనుక నెక్స్ట్ బిల్లింగ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. అలా కాకుండా ఎక్సెస్ క్వాంటిటీస్ కనుక రికార్డ్ చేస్తే ఆ ఎక్సెస్ క్వాంటిటీస్ అన్నిటికీ కూడా మనం తప్పనిసరిగా దాని టెక్నికల్ శాంక్షన్ లో అప్రూవల్ తీసుకోవాలి. దానికి సప్లిమెంట్ అగ్రిమెంట్ కంక్లూడ్ కావాలి. ఆ టెక్నికల్ శాంక్షన్ లో అప్రూవ్ చేసుకొని తర్వాత అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన తర్వాత మాత్రమే మనం దానికి బిల్లింగ్ అనేదాన్ని చేయగలం. సో ఇదండి బిల్లింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఇవి కాకుండా మీకు కొన్ని సర్వీసెస్ అనేవి ఉన్నాయండి. వాటిని మనం రిక్వెస్ట్లు లేదా మాస్టర్స్ అని 2 రకాలు అంటాము. అంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే ఇంతకు ముందు దాకా మనం డైరెక్టర్ గారికి ఒక మెయిల్ పెట్టేసి ఎస్ఏపీలో అయితే కనుక బ్యాక్ ఎండ్ లో వారి యాక్సెస్ తీసుకొని చేసేవాళ్ళం. కానీ ఇక్కడ నిధిలో కూడా అటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ లోనే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత దాని నుంచి మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే ఆ ఇష్యూస్ అన్నిటికీ కూడా త్రూ సిస్టమ్ ద్వారానే మీరు రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది కన్సర్న్ అథారిటీకి వెళ్తుంది. అథారిటీ అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అగ్రిమెంట్ లో కానివ్వండి కరెక్ట్ కనెక్టెడ్ డాక్యుమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అటువంటి రిక్వెస్ట్లు ఏమున్నాయి, వాటికి మనం ఎవరు చేయాలి, అప్రూవ్ చేయాలనే దాన్ని కూడా మీరు వెరిఫై చేయాలంటే ఇక్కడ మీకు వర్క్ స్టైల్ అనే క్లిక్ చేయగానే వర్క్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడు పైకి ఇక్కడ రిక్వెస్ట్ రైజ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఆ రిక్వెస్ట్ రైజ్ సర్వీసెస్ అనేది క్లిక్ చేయగానే మీకు టోటల్ రిక్వెస్ట్లు ఏమున్నాయి, ఏం రేజ్ చేయాల్సింది ఉంది, ఎవరు రైజ్ చేయాలి, దాన్ని ఎవరు అప్రూవ్ చేయాలి అనేది ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది చూడండి. సో వీటిలో ఏ సర్వీస్ టైప్ ఏంటి, అలాగే ఆ రిక్వెస్ట్ నేమ్ ఏంటి, ఆ రిక్వెస్ట్ ని ఎవరు రైజ్ చేయగలరు, ఆ రిక్వెస్ట్ ని ఎవరు అప్రూవ్ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వీటిల్లో సర్వీస్ టైప్ లో క్యాన్సిలేషన్స్ అని ఉందండి. ఈ క్యాన్సిలేషన్ లో అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్యాన్సిలేషన్ అంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐడి క్యాన్సిలేషన్ అండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐడి ఒకసారి మీరు అప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే డాక్యుమెంట్ లో పొరపాటున డేటా ఎంటర్ చేయడం కానివ్వండి, లేదా డీడీఓ కోడ్ కానివ్వండి, హెడ్ ఆఫ్ అకౌంట్ కానివ్వండి, వర్క్ డేటా తప్పు కనుక ఉన్నట్టయితే ఆ ఐడిని కాదంటే క్యాన్సిల్ చేసుకోదలుచుకుంటే అప్రూవ్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేదాన్ని రైజ్ చేయాలండి ఎస్సీ గారు కానీ ఈఎన్సీ గారు కానీ. ఎందుకంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది క్రియేట్ చేసేదానికి డివిజనర్స్ కి సంబంధం లేదనుకున్నాం. సో ఆ రిక్వెస్ట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కి సంబంధించి ఎస్సీ గారు కానీ ఈఎన్సీ గారు కానీ ఎవరో ఒకళ్ళు రైజ్ చేస్తే వాళ్ళ లాగిన్ లో ఆ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత దాన్ని డిడబ్ల్యూఏ గారు అప్రూవ్ చేస్తే కనుక ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐడి అనేది అప్రూవ్ అయిన ఐడి మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. అప్రూవ్ అయిన వాటికి మాత్రమే ఈ క్యాన్సిలేషన్స్ అండి. అప్రూవ్ కాకుండా డ్రాఫ్ట్ లో ఉన్న లేదా మీరు అప్రూవ్ కాకపోయినా మీరు మీ లెవెల్లోనే చేసుకోవచ్చు. బట్ అప్రూవ్ అయితే మాత్రం దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఈ విధంగా రిక్వెస్ట్ ట్రై చేయాలి. సో అక్కడ తర్వాత ఎక్సెల్ ఎక్సెల్
సార్ మీది మ్యూట్ అయింది సార్. సో ఇక్కడ టెక్నికల్ శాంక్షన్ అప్రూవ్డ్ ఐడి క్యాన్సిలేషన్ కూడా ఈ గారు రైట్ చేస్తే ఈ గారి నుంచి నెక్స్ట్ డిడబ్ల్యూఏ గారికి కానీ ఎస్సీ గారికి కానీ వెళ్తుందండి. మీరు రిక్వెస్ట్ రైట్ చేసేటప్పుడే మీకు ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ డ్రాప్ డౌన్ బాక్స్ లో ఎవరికి పంపించాలని చెప్పేసి డ్రాప్ డౌన్ బాక్స్ లో అడుగుతుందండి. దాంట్లో మీరు కన్సర్న్ అథారిటీస్ పంపిస్తే ఆ పంపించిన అథారిటీకి ప్లస్ రిక్వెస్ట్ రైట్ చేసిన అథారిటీస్ ఇద్దరికి కూడా ఎస్ఎంఎస్లు వస్తాయండి. రిక్వెస్ట్ ఈ నెంబర్ తోటి జనరేట్ అయింది, మీరు పలానా ఐడిని జనరేట్ చేశారని. అలాగే అప్రూవల్ అథారిటీకి కూడా మీకు ఈ అప్రూవల్ అథారిటీకి ఈ విధమైన రిక్వెస్ట్ వచ్చింది, దీన్ని అప్రూవ్ చేయండి. లేదా చేయకపోతే ఎవ్రీ 3 days కి 4 days కూడా వాళ్ళకి ఎస్ఎంఎస్ సర్వీస్ లో ఎస్ఎంఎస్ వస్తూ ఉంటుందండి. సో అంటిల్ అండ్ అన్లెస్ అండ్ అప్రూవ్ అయ్యేదాకా ఐడి మెసేజ్ అని వస్తుంది. వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్యాన్సిల్డ్ అని చెప్పేసి చూపిస్తుందండి. సో మీరు దీనికి సంబంధించి మీరు ఎటువంటి సపరేట్ గా ఎవరిని కూడా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు రిక్వెస్ట్ రైజ్ సర్వీస్ అనే దాంతో మీరు ఈ సర్వీస్ ని వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ అగ్రిమెంట్ అప్రూవ్డ్ ఐడి క్యాన్సిలేషన్ కూడా అదేనండి. నెక్స్ట్ ఎంబుక్ రికార్డింగ్, ఎంబుక్ క్యాన్సిలేషన్ కూడా ఇదే ప్రాసెస్ అండి. సో ఇవన్నీ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్స్ అప్రూవ్డ్ అయిన వాటికి మాత్రమే క్యాన్సిలేషన్స్ అండి. ఇవన్నీ కూడా పొరపాటున ఏదైనా డేటా ఎంట్రీ పొరపాటు జరిగినా, లేకపోతే వన్ అగ్రిమెంట్ బదులు ఇంకో అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకున్న బై ఓవర్ సైట్ అటువంటి చేసిన తర్వాత అప్రూవ్ అయితే కనుక వాటన్నిటికీ క్యాన్సిలేషన్ ఆప్షన్స్ ఇవ్వండి. రైజ్ చేయాల్సిన అథారిటీస్ వీళ్ళు, అలాగే అప్రూవ్ చేయాల్సిన అథారిటీస్ వీళ్ళండి. ఎంబుక్ అయితే కనుక కన్సర్న్ ఎస్సీ గారి చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా నెక్స్ట్ అగ్రిమెంట్ కరెక్షన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ అగ్రిమెంట్ కరెక్షన్స్ అనేవి కూడా అంటే మనం ఏదైతే పాయింట్ అగ్రిమెంట్ మొత్తం అప్రూవ్ అయిన తర్వాత టెండర్ పర్సంటేజ్ పొరపాటు ఇచ్చామంటే కనుక ఆ టెండర్ పర్సంటేజ్ ఒక్కదాన్ని కరెక్ట్ చేయాలంటే కూడా దాని వరకు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చండి. చేస్తే కనుక అప్రూవ్ అవ్వగానే కన్సర్న్ పిఓ గారికి వెళ్తుందండి. మీరు ఈ గారు రైజ్ చేయగానే కన్సర్న్ పిఓ గారికి వెళ్తుంది. ఆ పిఓ గారు అప్రూవ్ చేయగానే ఆటోమేటిక్ గా టెండర్ పర్సంటేజ్ అనేది అగ్రిమెంట్ లో కరెక్ట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్ అప్రూవ్ అయిన తర్వాత మొత్తం ఒక పాయింట్ కోసం అంతా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక కాలంలో తేడా ఉంటే బై ఓవర్ సైట్ పడినా, బై మిస్టేక్ ఎంటర్ చేసినా, లేకపోతే ఒకటి బదులు ఒకటి ఏదైనా ఎంటర్ చేసినా దాన్ని కరెక్షన్ కోసం ప్రతిదీ మొత్తం ఆ ఐడి అంతటిని లేదా డాక్యుమెంట్ అంతటిని క్యాన్సిల్ చేసే అవసరం లేకుండా దాంట్లో కొన్ని కాలమ్స్ వరకు ఏవైతే మెయిన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే వాటిని కరెక్షన్స్ ఏదైనా ఉంటే కనుక ఆ కరెక్షన్స్ కోసం ఇది రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. ఈ రిక్వెస్ట్ కూడా ముందు అనుకున్నట్టుగానే కన్సర్న్ ఈ గారు రైజ్ చేస్తారు. ఈ గారు రైజ్ చేస్తే కన్సర్న్ ఇక్కడ ఇవన్నీ కూడా అగ్రిమెంట్ కరెక్షన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఓ గారే అప్రూవ్ చేస్తారండి. సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మీకు డెలిగేట్ చేయడం జరిగింది. ఇక్కడ దానికోసం మీరు సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ కానీ డైరెక్టరేట్ దాకా కూడా రావాల్సిన అవసరం లేకుండా వీటన్నిటికీ కూడా కన్సర్న్డ్ పిఓఓస్ కి లేదా ఏపీఓస్ కి డెలిగేట్ చేయడం జరిగింది. సో అగ్రిమెంట్ లో కరెక్షన్స్ ఇచ్చేవి ఇవ్వండి. టెండర్ పర్సంటేజ్ కరెక్షన్, అలాగే విత్ హెల్డ్ పర్సంటేజ్ కరెక్షన్, అలాగే ఎఫ్ఎస్డి పర్సంటేజ్ కరెక్షన్, అలాగే ఈఎండి కరెక్షన్స్, అలాగే అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ కరెక్షన్, నెక్స్ట్ వర్క్ ఆర్డర్ డేట్ కరెక్షన్, నెక్స్ట్ అగ్రిమెంట్ పీరియడ్ కరెక్షన్. అంటే పీరియడ్ మనం మంత్స్ డేస్ లో ఇచ్చేది పొరపాటున డేస్ బదులు మంత్స్ కానీ మంత్స్ బదులు డేస్ కానీ ఇచ్చిన అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, అలాగే డిఎల్పి పీరియడ్ కరెక్షన్, మెయింటెనెన్స్ పీరియడ్ కరెక్షన్,
అలాగే ఫైనల్ బిల్ పెయిడ్, ఇందాక నిన్న మనం చూసాం ఫైనల్ బిల్ పెయిడ్ ఎస్ అని పెట్టి పొరపాటున కొంతమంది క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తారు, కానీ యాక్చువల్ గా ఫైనల్ బిల్ అనేది పేమెంట్ కాదు. అటువంటి కరెక్షన్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా మనం పిఓ గారికి డెలిగేట్ చేయడం జరిగింది. మీరు ఈ గారి లాగిల్లో కనుక రిక్వెస్ట్ రైజ్ చేస్తే పిఓ గారు కనుక అప్రూవ్ చేయగానే ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ లో రెలవెంట్ కాలంలో డాక్యుమెంట్ లో రెలవెంట్ కాలంలో ఆటోమేటిక్ గా చేంజ్ అనేది జరుగుతుందండి. సో ఈ డేట్స్ ఈ కరెక్షన్స్ అన్ని కూడా మీరు కన్సర్న్ పిఓ లెవెల్లోనే మీరు అటెండ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా అగ్రిమెంట్ కరెక్షన్స్, పైన ఇవన్నీ క్యాన్సిలేషన్స్ అండి. తర్వాత డిడిఓ చేంజింగ్ డ్యూ టు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్స్. ఇవి యాక్చువల్ గా ఏంటంటే కొంతమంది అగ్రిమెంట్ క్రియేట్ చేసినప్పుడు డిడిఓ కోడ్ ఒకటి ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిందండి. ఆ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరగడానికి ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటాం, ఏఎస్లు టిఎస్లు అగ్రిమెంట్లు అవి క్రియేట్ చేసుకొని ఉంటాం. బట్ సబ్సిక్వెంట్ గా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరగడం వల్ల ఆ డిడిఓ కోడ్ చేంజ్ అయి ఉంటుంది. ఆ డిడిఓ కోడ్ చేంజ్ అవటం వల్ల ఏంటంటే ఆ డిడిఓ కంట్రోల్ అనేది కూడా మారి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుంటూరు పిఆర్ అని లేదా గుంటూరులో ఒక డివిజన్ అనేది ఉంది, ఆర్ఎన్బినో లేదా ఇరిగేషన్ ఏదో ఒక డివిజన్ ఉంది. అది మీరు గుంటూరులో ఉండగా మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు. సబ్సిక్వెంట్ గా ఆ డివిజన్ అనేది బాపట్లకు వెళ్ళిపోయి ఉంటుంది, బాపట్లకో లేకపోతే నర్సరావుపేటకో వెళ్ళి ఉంటుంది. వెళ్ళినప్పుడు అక్కడ పిఓ కంట్రోల్ కూడా మారిపోయి ఉంటుంది, డిడిఓ కోడ్ కూడా మారిపోయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి సందర్భాల్లో మీరు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మరలా మొత్తాన్ని మైగ్రేట్ చేయండి లేదా లెటర్స్ ఇవ్వండి అని మీరు మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేసి చేయకుండా ఈ రిక్వెస్ట్ రైజ్ చేస్తే కనుక రిక్వెస్ట్ రైజ్ చేసి ఈ డిడిఓ కోడ్ ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా మా పాత డిడిఓ కోడ్ లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా సబ్సిక్వెంట్ గా చేంజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్ గా కన్సర్న్ ఎస్సీ గారు కనుక దాన్ని అప్రూవ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా, ఒక డాక్యుమెంట్ మారిపోయిందంటే దానికి రిలవెంట్ గా ఉండే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ చేయగానే ఆటోమేటిక్ గా ఏఎస్ టిఎస్ దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఏ అథారిటీ పేరు మీద ఉన్నాయో ఈ అగ్రిమెంట్ ఆ అథారిటీకి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయండి. అంతే సార్, అంతే సార్, అంతే సార్. బైఫర్కేషన్ కాకుండా వర్క్ ఒకటి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు Yes, yes. ఓకే సార్.